Rajesh garu, good morning, sir. Good morning, all of you. Yes, good morning, sir. Good morning, sir. Good morning. So, welcome. Venkatesh garu, good morning. Good morning, Yeah, sir. good Good morning, sir. morning, sir. Rajesh, sir. Good morning. Good Yes, morning. welcome. Yes, welcome, dear. Welcome. So, just ఏదో to మీ నోటి నుంచి స్వీట్ మాటలు వస్తాయని ఎదురు చూస్తున్నాం సార్ మేము. ఏదో ఇందాక ఏదో షేర్ చేసుకోబోతున్నాను అన్నారు. అదే సార్ అప్పరిస్తామన్నా. అంటే ఓకే సార్ నో ప్రాబ్లం. జస్ట్ నేను ఇప్పుడు మీరు అదే నేను జస్ట్ మీరు అక్కడ బస్సులో సౌండ్ కూడా వచ్చి ఉంటుంది, మీరు చూసే వినే ఉంటారు. అనుకోకుండా మళ్ళీ ఒక కాల్ కూడా వచ్చింది. సో అందుకని చెప్పేసి ఇంటికాడ నుంచి వెళ్ళి, సో ఇక మీరు అన్నమూల ఇంటర్నెట్ కాల్ చేసినాను. సో ఓకే, ఎనీవే నో ప్రాబ్లం, నేను ఉన్నాను కదా సార్, నో ప్రాబ్లం సార్. ఎందుకంటే ఒక్కటి మనకి ఏంటంటే సార్, ఇవన్నీ మనం మాట్లాడుకునే బదులుగా ఏంటంటే, సో చాలా సంతోషించింది అనమాట. అంటే నేను కూడా కొద్దిగా ఇప్పుడు అందరూ సైలెన్స్ గా ఉన్నారు, సో రోజు కొంతమంది ఇంకా డీల్ అవుతున్నారు. అంటే సార్ ఇప్పుడు మనము ఎంత మనం మోటివేట్ చేసినా కూడా సో మనకు రావాలి కదా, మనీ అనేది ఎర్న్ అవ్వాలి. సో నేను కూడా అదే ఆలోచిస్తా సార్. అంటే అట్లా అని చెప్పేసి మీటింగ్ రండి ఓన్లీ వినండి అంతే కానీ చూడండి ఎప్పుడైనా నేను కూడా. బట్ నేను కాకపోతే ఎప్పుడు కానీ నెగిటివ్ మాట్లాడను. బట్ కాకపోతే ఏమైతుందంటే సార్, నాకు కూడా ఉంటది మనసులో, సో ఇంకా మనకు మంచి అభ్యర్థి తొందరగా ఇంకెప్పుడు వస్తుంది సిస్టము అని నేను కూడా నా మనసులో ఉంటుంది సార్. ఎప్పుడు ఉంటుంది నా మనసులో. యాక్చువల్లీ నేను కాకపోతే ఏంటంటే సార్, నెగిటివ్ అనేది మాట్లాడనమాట. సో దీనివల్ల ఏమవుతుందంటే సార్, మనము ఒక్క నెగిటివ్ మాట్లాడితే ఏమైందంటే సార్, ఇది మనం అనుకుంటున్నాం కానీ మీటింగ్ ఎవరు వినట్లేదు అని చెప్పేసి, కానీ దీన్ని మన మీటింగ్ ని వేల మంది వింటున్నారు సార్. ఏం చెప్పాలంటే వేల మంది వింటున్నారు అనమాట. సో ఇక్కడ ఇంత పెద్ద ప్లాట్ఫామ్ అంటే అది మనమే ఇలా మనమే ఇన్ని రోజుల నుంచి వెళ్ళి మనము ఇంతమందిని గ్రాప్ చేసుకొస్తూ, సో ఇలా ఉంది, ఇలా ఉండబోతుంది అని తెలిసి మనము చెప్తా ఉన్నాము. సో అలాంటి టైంలో మనమే మాట్లాడడం కాదు, సో వేరే వాళ్ళకు కూడా నెగిటివ్ మాట్లాడితే మనకు నచ్చది. ఎందుకు అంటే ఇది ఈరోజు అదే జరిగింది, అంటే మళ్ళా నేను అనుకున్నదే జరిగింది అన్నట్టు. అందుకు నాకు చాలా సంతోషం వేసింది అనమాట. అందుకని చెప్పేసి అక్కడ కట్ అయ్యి వెంటనే మన మీటింగ్ చార్జ్ చేసి ఎవరు రాకుండా నేను మాట స్టార్ట్ చేశాను అనమాట. నేను ఇంకా రన్నింగ్ లో ఉన్నాను, ఆయనకు కూడా నేను చార్జ్ చేశాను అనమాట. చెప్తా ఏంటి ఏం కదా. బట్ ఏంటంటే ఏ స్పెషలైజ్డ్ ఏం లేదు సార్. కాకపోతే చాలా ఇప్పుడు మనం అనుకున్నట్టుగానే, ఇప్పుడు సార్ మనం ఏమనుకుంటున్నాం ఒకసారి మాట్లాడండి, మీరు మాట్లాడితే నేను దానికి సమాధానం చెప్తాను అనమాట. మనం అనుకున్న ఏంటి, అసలు మనం ఏమనుకుంటున్నాం ఇప్పుడు సిస్టమ్ గురించి, అసలు మనకు బాధ ఏంటి, ఇది మాట్లాడండి సార్. మీరు మాట్లాడచ్చు. ఎందుకంటే అంటే మీరు ఇప్పుడు ఇది చూడకండి, ఏది ఎవరైనా ఏమైనా అనుకుంటారేమని. అసలు మన బాధ ఏంటంటే నేను చెప్తాను ఏంటంటే, మన బాధ ఏంటంటే మీరు మాట్లాడకపోతే నేను చెప్తాను. మన బాధ ఏంటంటే, చూడు లాస్ట్ టైం కొత్త అప్డేట్ వచ్చింది. ఒకటి ఏమి వచ్చింది సార్, సీడ్ ఫండింగ్ లో అప్డేట్ వచ్చింది. ఆ అప్డేట్ నిజంగా చెప్పాలంటే నాకైతే నేను 100లో 1% కూడా సర్టిఫికేషన్ లేదు నేనైతే సార్. ఇది నిజం. ఇది ఆ సీడ్ ఫండింగ్ పేజ్ లోపల 1% కూడా నేను సర్టిఫికేషన్ లేను. అంటే ఇట్లా మాట్లాడుతుందని చెప్పేసి మళ్ళీ సిస్టమ్ గురించి మనం నెగిటివ్ మాట్లాడమో లేకపోతే అని కాదు ఇది ఇక్కడ. ఓకే, నేను రేపు ఇంకా టోకెన్ ఫామ్ ఎక్కువ చేయాలన్న ఆలోచనలో కూడా ఉన్నాను రేపు ఎల్లుండి. అట్లా అది కాదు విషయం ఇక్కడ. బట్ ఏంటంటే మనం ఒక ఫ్యాక్ట్ మాట్లాడుకుంటే ఏంటంటే, సీడ్ ఫండింగ్ పేజ్ లో ఏదైతే అప్డేట్ వచ్చిందో నాకు నచ్చలేదు. ఓకే, సో అదొకటి. నెక్స్ట్ ఇప్పుడు టోకెన్ ఏదైతే ఉందో మనకు మన సీడ్ వాల్యూ సార్, సీడ్ వాల్యూలో మనకు అంటే డీపీలు పెట్టుకుంటే వచ్చింది ఏదైతే ఉందో అది అబ్బట్టినాడు. సో అది మనకి ఏం చెప్పినారు, దగ్గర త్వరలో వస్తుందని చెప్పేసి. బట్ త్వరలో అంటే ఏంటి సార్, అలా త్వరలో 1 year అంటే మీరు సార్ మీరందరూ భయపడద్దు. బట్ ఏంటంటే మంచిది, మనకు అంతా మంచి జరగబోతుంది. బట్ నేను ఇలా మాట్లాడుతున్నా చెప్పి మీరు అనుకోవద్దు. అక్కడ జరిగింది మీకు ఇక్కడ చెప్తున్నా అనమాట. జరిగినట్టుగా మీకు చెప్తున్నాను అనమాట. అక్కడ అంటే ఇలాంటి విషయాలు వచ్చినాయి, అక్కడ ఇలా విషయాలు వచ్చినాయి. తర్వాత మనకి ఇప్పుడు ఆ 25 పీవీసీ మట కూడా బంద్ ఉంది. అవునా కదా, అంతే కదా సార్, బంద్ ఉంది కదా సార్. ఎందుకంటే కొత్త అప్డేట్ రాబోతుందని చెప్పి ఒక మెసేజ్ ఇచ్చారు, అదొకటి. మాట్లాడండి సార్, జరగవలసి అంటే సార్ మీరు మాట్లాడండి. ఎందుకంటే నేను కూడా అప్పుడప్పుడు మాట్లాడుతున్నా సార్. అది ఒకటి 25 పీవీస్ బంద్ ఉంది. అవునండి, అవును అది. సో ఎందుకంటే మనము
5 పీవీసీ మెటాల నుంచి వెళ్ళి అరే 25 పీవీటీ మంచిగా అయిందిరా అని అనుకునే సమయానికి ఆ మళ్ళీ బంద్ అవ్వడం. సో ఇది ఏమైతే దీనివల్ల అరే ఒక్కసారి కొద్దిగా సంతోషం పడతాము అనుకునే సమయం అది ఎంతో కొద్దిసేపు ఉంటలేదు మనకు. ఏమంటారు సార్? అవును అవునవును కరెక్ట్ అండి. అది ఒకటి. అంటే ఇప్పుడు సారు నేను అనేది ఏంటంటే ఇప్పుడు మీ సంగతే మా సంగతే కాదు కదా సార్, నా సంగతే నీ సంగతే మనం మాట్లాడు కాదు, మనం జనరల్ గా మాట్లాడాలి. ఏమంటారు? అవును జనరల్ గా ఇప్పుడు చాలా మంది తీసుకోరు, నేనైతే తీసుకోలేదు. నేనైతే 6 సార్లు మాత్రమే విత్డ్రా చేశాను. 25 పీవీసీ మీటర్లు ఓన్లీ 6 సార్లు మాత్రం చేశాను. బట్ అవసరమైన వాళ్ళు కూడా ఉంటారు కదా సార్. అదొకటి. రేపు పొద్దున నువ్వు కన్నా చెప్పాలంటే వేర్ ఇస్ ద విత్డ్రా అంటే నువ్వు ఏం చెప్తావు సార్? మా సిస్టమ్ ఇప్పుడు బంద్ పెట్టిందని చెప్తే అర్థం ఏంటి? కరెక్ట్ అదొకటి. ఇలాంటి అంటే నేను చెప్పేది ఏంటంటే నేను నెగిటివ్ కాదు మాట్లాడేది, మీరు అందరూ తప్పుగా అర్థం చేసుకోవద్దు. ఎందుకంటే రాజేష్ సార్ ఎప్పుడు ఇలా మాట్లాడు మరి ఇలా మాట్లాడుతున్నా అనుకోవద్దు. నేను చెప్పేది ఏంటంటే సో మీటింగ్ లా ఈ రోజు ఇలా ఈ విధంగా జరిగింది అని చెప్తున్నాను అనమాట. అంటే మెల్ల అన్ని చెప్తాను అనమాట అట్లా. సో ఈ విధంగా ఒక్కొక్క రకంగా మాట్లాడుకుంటూ వస్తారు కదా, ఎవరైనా అంతే కదా సార్. విషయం ఇది. సో మనం ప్రాబ్లం నేను ఇంతకుముందు కూడా ఒక 5 నెలల క్రితం 4 నెలల క్రితం ఒకసారి అన్నాను, నేను కూడా మీ అవసరాలు మీ యొక్క మీకు ఏం కావాలో చెప్పండి, మీకు ఏం ప్రాబ్లం అని చెప్పి కూడా మీరు అడగాలి అని చెప్పి కూడా అన్నాను సార్. నేను అన్నారు అది మనకు తెలియాలి. సో అట్లా మనము మనకు అవసరాన్ని మనం భయపెట్టుకోకపోతే ఎందువలని మనం లోపల కప్పుకుంటూ వెళ్తాం మనం, తప్పు కదా. సో అలా ఆ విధంగానే ఈరోజు ప్రతి ఒక్కరు వాళ్ళ యొక్క అంటే సిస్టమ్ ని నెగిటివ్ రైట్ సార్. మళ్ళా అక్కడ ఎక్కువ మంది ఎవరు చెప్పన్నా సార్ 1 crore పైన 2 crore 3 crore అంటే ఫార్మింగ్ చేసిన వాళ్ళు సార్ మాటలు నేను చెప్పేది మీకు. అదొకటి. ఇప్పుడు 50,000 అయింది కదా, వాళ్ళందరూ బాధపడుతున్నారు సార్. అంటే 50,000 పీవీసీ మెటా అంటున్నాడు, సార్ యూఎస్డిటీ అంటున్నాడు, మాకు ముందు అలా చెప్పలేదు కదా, ఎందుకు తగ్గించాడు అని కూడా మాట్లాడుతున్నారు వాళ్ళు. నేను ఆలోచించండి మీరు. అంటే నేను మాట్లాడితే నెగిటివ్ కాదని చెప్తున్నాను. మన వాళ్ళకి ఏంటంటే కొద్దిగా అయ్యో గుండెల్లో ఏదో వచ్చి పడుతుంది, ఇంకా రాజు సార్ ఇన్ని రోజులు ఇట్లా మాట్లాడి అనడానికి నేను ముందుగానే మీ అందరికి చెప్తున్నాను సార్. అట్లా నెగిటివ్ కాదు సిస్టమ్, నాకు ఒక మంచి విషయం తెలిసింది కనుక మీకు చెప్తున్నాను అట్లా. సో ఈ విధంగా అక్కడ జరుగుకుంటూ వచ్చింది అనమాట. వాళ్ళు సాటిస్ఫాక్షన్ లేరు. ఇప్పుడు 50,000 ఎందుకు తగ్గింది? ప్రతి ఒక్కరు అదే మాట మాట్లాడుతున్నారు. 50,000 అంటే చాలా తక్కువ అంటున్నారు వాళ్ళు. 50,000 యూఎస్డిటీ అంటే 45 లక్షల రూపాయలు సార్. ప్రతి ఒక్కరు ఆలోచించండి. మనం ఒక యూఎస్డిటీ 90 రూపాయల హిసాబ్ వేసుకున్నా కూడా లెక్కేసుకున్నా కూడా 45 లక్షల ఫార్మింగ్ చేసుకోవచ్చు మనం. అయినా కూడా వాళ్ళు ఏమంటున్నారంటే వై ఎందుకు తగ్గించినారు, మాకు అదే కావాలి అంటున్నారు మళ్ళీ. అంటే మీరు ఆలోచించండి. అంటే తిమింగలాలు అంటాం, వాటిని మనం ఏమంటాం అంటే తిమింగలాల కంటే ఇంకా పెద్దోళ్ళు అంటే రైట్ సార్. సో వాళ్ళకి ఆ బాధ ఉంది. సో అది ఆ బాధ. తర్వాత మేము కొత్త వాళ్ళకి ఏం చెప్తాం, మాకు ఒక నోటిఫికేషన్ ఇవ్వట్లేదు వీళ్ళు. ఆ నోటిఫికేషన్ ఇచ్చినా కూడా దాన్ని సరి అయినట్టుగా వాళ్ళు ఫాలో చేయట్లేదు పీవీసీ వాళ్ళని. ఇలాంటివి జరిగినాయి అనమాట సార్. సో అంటే ఇది వాళ్ళ అభిప్రాయాలు, ఇవన్నీ నెగిటివ్ అని కాదు, లేకపోతే సిస్టాన్ని మైనస్ చేసి తగ్గించి మాట్లాడమని కాదు, లేకపోతే ఇలా కాదు. అట్లా ఈ విధంగా అది కాదు. ఇంకొకటి ఏంటంటే మాకు క్రైటీరియా పడిపోతుంది. ఇప్పుడు ఎందుకు పడిపోతుంది అంటే ఫస్ట్ ఇప్పుడు మీరే మొన్న ఏం చేశారు, మీరు అసలు వేరే దానికి వెళ్ళొద్దు అని మనం అనుకున్నాము. నేను కూడా ఇక్కడ మీకు బిటికేట్ చేయండి, అది చేయండి, ఇది చేయండి నేను కూడా చెప్పలేదు. ఎందుకు చెప్పలేదు అంటే అది థర్డ్ పార్టీ అనుకోవచ్చు మనం. ఇట్లా పొద్దున 12 వర్షాలు మిస్ చేసుకుంటారు కొంతమంది అన్న ఉద్దేశంతో నేను చెప్పలేదు పూర్తిగా అదంతా. అయితే మేము ఎందుకు వెళ్ళాలి, వీళ్ళు ట్రస్ట్ వ్యాలెట్ ఇచ్చారు కదా, ఆ ట్రస్ట్ వ్యాలెట్ లోనే ఈ అప్డేట్ పరంగా మా పీవీసీ వాళ్ళకు కూడా మాకు అప్డేట్ చేసి ఇవ్వాలి. కానీ మీరు ఇప్పుడు అది చేయండి ఇది చేయండి అంటే ఎట్లా? ఇది కూడా జరిగింది సార్ అక్కడ. అంటే ఇలాంటి అంటే ఇప్పుడు ఇవన్నీ మాట్లాడితే ఇవన్నీ మనము కోపంగా మనం మాట్లాడితే ఏమైందంటే సార్ చెప్పనా, ఇక్కడ అంటే ఆల్రెడీ నెగిటివ్ వాళ్ళకి ఏమైతుందంటే అబ్బా చాలా మంచి అనిపిస్తుంది, వాళ్ళకి చాలా సంతోషం ఇస్తుంది వాళ్ళకి. అట్లా అన్నమాట. సో సార్ మేము మాట్లాడేది ఏంటంటే నెగిటివ్ అని కాదు, ఇలాంటి తప్పులు ఉన్నాయి. సిస్టమ్ కూడా ఎప్పుడు తప్పులు లేవు, మనదే తప్పు అని మేము కూడా ఎప్పుడు అంటలేము. బట్ మేము ఎందుకు నెగిటివ్ మాట్లాడి ఏమంటే సార్, ఎందుకంటే చాలా మంది మనం చిన్నోళ్ళం సార్.
వాళ్ళకి భయం లేదు. వాళ్ళు కోటి రూపాయలు, 2 కోట్లు, 3 కోట్లతో చేసుకున్న వాళ్ళకి ఆ భయం లేదు. బట్ ఏంటంటే మనము 10,000, 20,000, 30,000 అంటే మన స్థాయి అది. అలా అవునవును. చేసుకున్న వాళ్ళం భయపడతారు అన్న ఉద్దేశంతో మాత్రమే మిమ్మల్ని నెగిటివ్ మాట్లాడనీయం గానీ, లేకపోతే మాకేదో ఇదవుతుందని కాదు సార్. ఓకేనా? Yes. సో నెగిటివ్ కూడా ఉంది సిస్టమ్ లో, లేదని నేను అనట్లేదు అసలే. మొత్తానికి అన్ని పాజిటివ్ ఉంది. చాలా మంది నేను ఏ ఒక్క పాయింట్ కూడా లేదని చెప్పి నేను ఎప్పుడు చెప్పట్లేదు. కాకపోతే ఇలా జరిగింది సార్. ఇలా జరిగిన తర్వాత చాలా ఇంకా అవును ఇవన్నీ కరెక్టే జరుగుతున్నాయి. తర్వాత మీరు మనకు ఈ రోజు మార్నింగ్ కానీ ఎస్టర్డే నైట్ 500 యూఎస్డీలతో మనం ఫార్మింగ్ చేస్తే 5 యూఎస్డీల కంటే ఎక్కువ ఖర్చు అయింది బిఎన్బి. ఓకే. సో అది కూడా ఎందుకు జరుగుతుంది, మాకు అంతగానం ఎందుకు తీసుకోవాలా అని కూడా జరిగింది సార్. అంత బిఎన్బి ఎందుకు కట్ కావాలా? సో అక్కడ ఎవరైతే లీడర్ ఉన్నారో ఇది మాత్రము మీకు ఈ 5-6 గంటలు అయిపోద్దని చెప్పాడు, కానీ మీటింగ్ ఎన్ని అయ్యేంత లోపల అది అయిపోయింది సార్. అదొకటి. తర్వాత అది క్లియర్ అయింది సార్. అంటే 3.3 సంథింగ్ కట్ అయింది సార్ 500కి. అదొకటి మనకు అప్డేట్ జరిగింది. తర్వాత ఇంకొకటి ఏంటంటే చెప్పబోయాను, సారీ మళ్ళీ మర్చిపోతే. ఓకే, అదొకటి. తర్వాత ఇంకా ఇవన్నీ ఒక 2 గంటల మీటింగ్ జరిగింది. అక్కడ కొద్దిగంత తక్కువ ఇట్లా నాలెడ్జ్ వాళ్ళు ఉంటే, భయాస్తులు ఉంటే, పూర్తిగా మీటింగ్ వినకపోతే ఏమైందని చెప్పాను సార్. ఒకవేళ 10-20 నిమిషాలు లేకపోతే అర్ధ గంట మీటింగ్ విని వాళ్ళు బయటకు వస్తే, సో వాళ్ళు బయటకు వచ్చి ఏం చెప్తారు చెప్పాను సార్. నేను చెప్తా పడ్డా మాటినండి. అయిపోయింది ఇంకా పీవీసీ మీద వేస్ట్, ఎవరు పీవీసీ మీద చేయొద్దు, మెయిన్ లీడర్లు చెప్పినారు, ఇగో ఈ -పాయింట్ ఇవని చెప్పి చెప్తారు సార్. అంటే అనుకోకుండా ఆటోమేటిక్ చెప్తారు. బట్ ఈ లింక్ యాక్చువల్లీ ఏంటంటే మన చేతిలో ఉంటది. మనము ఒక లీడర్ వాళ్ళకి ఇవ్వాలి. ఒక లీడర్, ఆ లీడర్ అంటే ఊరికే లీడర్ కాదు, బట్ అతనిలో లీడర్ యొక్క లక్షణాలు ఉన్నాయా, అలాంటివి మనం ఆలోచించి వాళ్ళకి ఇవ్వాలి ఈ లింక్ ని. అదొకటి. తర్వాత వచ్చేసి ఒకవేళ ఎంట్రీ అయినా కూడా డిస్మిస్ చేసేయాలా, వేరే వాళ్ళు ఎంట్రీ అయితే కూడా. అంటే అక్కడ జరుగుతుంది ఏంటంటే సార్, ఇప్పుడు నేను ఏమంటున్నా సార్, అంతే నెగిటివ్ గా చెప్పాలంటే అంత నెగిటివ్ అన్నట్టు అయిపోతా అన్నమాట. ఇలాంటి మాటలు జరిగినప్పుడు కొంతమందికి హార్ట్ అటాక్ కూడా వస్తుంది. అంటే ఎందుకంటే తట్టుకునే శక్తి అలాగ లేదు ఆ మాటలు, అట్లా అన్నట్టు. అందుకని చెప్పేసి అక్కడ మనం అందరం లీడర్లం ఉన్నాము, అర్థం చేసుకునే శక్తి ఉంది మన దగ్గర, మేము దేనికన్నా రెడీ అనే ఉన్న వాళ్ళే ఆ మీటింగ్ అనమాట. సో ఆ లింక్ కూడా మేము కూడా అందరికి ఇవ్వలే. అందుకే ఇప్పుడు నా దగ్గరికి వచ్చిన లింక్ కూడా నేను నిజంగా చెప్పాలంటే ఏ ఒక్కరికి కూడా అందియలేదు. సారీ ఏమనుకోవద్దు మీరందరూ. ఓకే, ఏ ఒక్కరికి కూడా నేను అందివ్వలేదు. కానీ మన లీడర్లు కూడా అందులో ఉన్నారు సార్. అంటే నా తరపున నేను ఇక్కడ డ్యూటీలో ఉన్నాను, ఆఫీసులో ఈరోజు బిజీ, సాటర్డే కనుక నిన్న చుట్టూ ఉంటుంది కనుక ఈ రోజు చాలా బిజీ ఉంటుంది. అయినా కూడా నేను లింక్ని ఎవరికి ఇవ్వలే. అంటే నేను అందిస్తా, నేను ఇక్కడ ఏం జరిగింది పిన్ టు పిన్ నేను చెప్తా, అట్లా అనే నా ఆలోచనతో నేను ఈ లింక్ ఎవరికి ఇవ్వలే. సో అందుకని చెప్పేసి లింక్ కూడా అందరికి ఇవ్వకూడదు కూడా. అక్కడ కావాలంటే నువ్వు విను, మనం విని చెప్దాం పాయింట్ టు పాయింట్, పిన్ టు పిన్. ఎందుకంటే వాళ్ళకు వినేంత అక్కడ వాళ్ళకు ఉండదు సార్. గుండెల్లో గుబులు వస్తాయి ఒక్కోసారి. ఏమైతే అంటే సార్ ఒక్కోసారి ఫైట్ కూడా అవుతుంది సార్. ఫైట్ అంటే అర్థం కొట్టుకోవడం కాదు సార్. సో కొట్టుకున్నంత పని అవుతుంది అన్నట్టు అక్కడ. అందుకే అన్నాను నేను, మరి మీటింగ్ స్టార్టింగ్ ఒక 1 అవర్ అయితే మరి రసవత్తరంగా జరిగింది అని చెప్పేసి ఉంటుంది కదా సార్. ఎవరైనా ఇప్పుడు సార్ కొంతమంది గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. అక్కడ పింకీ మ్యామ్ కి కోపం వచ్చింది సార్. అక్కడ నాకు పంపించారు. థ్యాంక్ యూ సార్. చాలా అంటే సార్ అది ఒక చర్చా గోష్ఠి సార్, నెగటివ్ కాదు, అదొక డిస్కషన్, అది ఒక చర్చ. మన వాళ్ళకి చెప్తున్నా మేడం. నేనేం చెప్తున్నా అంటే మన వాళ్ళకి అట్లా, మన వాళ్ళు ఆ రకంగా ఫీల్ అవుతారు అన్న ఉద్దేశంతో ముందుగానే వాళ్ళని ప్రిపేర్ చేసి చెప్తున్నా అనమాట. అట్లా వీళ్ళ అట్లా ఇప్పుడు మీరు అయిపోయింది, ఆ పీవీసీ మెట్ అయిపోయింది, ఆ పెద్ద లీడర్సే మాట్లాడుతున్నారు, అయిపోయింది అన్నట్టు వాస్తవం అది. కాబట్టి చాలా మంచి డిస్కషన్ జరిగింది సార్. మనం కూడా ప్రయత్నిద్దాము సిస్టమ్ తో వెళ్ళడానికి అని అందరూ ఒక
ఒక స్టెప్ తీసుకోవడం జరిగింది. చాలా మంచి డిస్కషన్ జరిగింది. అదే అందరి ఒపీనియన్స్ బయటికి వచ్చాయి. 50,000 అంటే సార్ ఇప్పుడు 45 లక్షలు మాత్రమే. ఓన్లీ ఆ, ఓన్లీ 45 బాధపడుతున్నారు లక్షలు. వాళ్ళు. ఆఫ్టర్ ఆల్ 45 లక్షలు అనిపిస్తున్నాయి వాళ్ళకి. మనకి అన్నమాట ఒక నిజమే. 20 వేల వరకే ఎక్కువ అనిపిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ సార్. కంటిన్యూ. మేడం మేడం మాట్లాడచ్చు అట్లేం లేదు, మాట్లాడండి మీరు విషయం మాట్లాడండి, పర్లేదు. సో విన్నారు కదా మన ధర్మేశ్వర గారు సార్, అక్కడ 45 లక్షలు అంటే వాళ్ళకు చాలా తక్కువ అనే మాట ఇప్పుడు మేడం కూడా చెప్పారు కదా, విన్నారు కదా. అవును. సో అంటే బాధపడుతున్నారు చాలా మంది అక్కడ, చాలా తక్కువ, ఇంత తక్కువ అయితే ఎట్లా అని. సో ఎందుకంటే అంటే నాకు అర్థమైంది ఏంటంటే దీన్ని బట్టి మ్యాన్ పవర్ పెంచుతానికి చేస్తుంది అనేది, ఒకళ్ళ చేతుల్లో పోకుండా సిస్టమ్ మ్యాన్ పవర్ పెంచుతానికి చేస్తున్నాం అనుకుంటున్నాను నేను. అవును కావచ్చు, అట్లా ఒకటి అదొకటి. సో మనం ఏమనుకోవాలి సార్ దీన్ని బట్టి అంటే, వాళ్ళకు వాళ్ళు ఎంత సంపాదిస్తున్నారు అనేది కూడా మనం ఆలోచించవచ్చు కదా సార్ ఈ సిస్టంలో. అవును. అంత సంపాదన లేకపోతే ఎవరు అన్నారు కదా సార్, ఎందుకు మరి ఆ విధంగా అన్నారు కదా సార్, ఎందుకు తగ్గించింది అన్నారు కదా సార్. అవును. సో అంటే అక్కడ ఏంటంటే సార్ మొత్తం ఒక ఓపెన్ అప్ అనమాట, ఓపెన్ గా. ఇక్కడ కూడా మేము మీకు వచ్చి ఏం చెప్తున్నాం, అక్కడ మేము కూడా తప్పులు చెప్పకూడదు. సో ఈ విధంగా అలా జరిగింది. ఎందుకంటే బట్ ఏంటంటే చాలా చాలా సంతోషం ఇచ్చింది. మేడం ఏమంటారు, కరెక్టేనా? నేను చెప్తాను ఏం సంతోషం ఆ విషయాలు నేను చెప్తాను, కానీ ఫైనల్లీ మనం చాలా సంతోషంగా ఉన్నామా లేదా? హ్యాపీ అనిపించింది. ఇంత డిస్కషన్ వాళ్ళు అంత నెగటివ్ పాయింట్ అవుట్ చేయట్లేదు సార్. ఇన్ని లోటుపాట్లు ఎందుకు తెస్తుంది సిస్టమ్? ఎందుకు సిస్టమ్ కి మేము ఎవరం నెగటివ్ లేము, ఎందుకు ఇట్లా చేస్తుంది? 5,000 USDTకి ఎందుకు చేసింది? నాకు ఈ రోజు 5,000 USDT రిలీజ్ అయ్యేవి, నాకు రావట్లేదు. నా టీం వాళ్ళకి నేను ఏం చెప్పాలి? ఒక్కొక్కరి క్వశ్చన్స్ చాలా హ్యాపీ అనిపించింది. ఏ సరే ఎందుకు ఒకటి చెప్తుంది, ఒకటి చేస్తుంది, ఎందుకు అంటే అది మనం ఇప్పుడు మాట్లాడితే వీళ్ళే మాట్లాడుతున్నారు, నెగటివ్ అయినరు వీళ్ళే అని మళ్ళీ ఒకటి క్వశ్చన్ పాయింట్ అవుట్ అవుతుంది. మీరు అన్నట్టు సార్, జాగ్రత్తగా మాట్లాడాలి. చర్చాగోష్ఠి సార్, అది ఓన్లీ అంతే. ఇప్పుడు కదా బయట కూర్చొని చర్చించుకుంటాం. ఇప్పుడు అందరం ఆన్లైన్ లో ఉన్నాం కాబట్టి ఎవరి క్వశ్చన్ ఏంటిది బయటికి 25 PVC మెటాల్ అన్నది రిలీజ్ చేసింది, మళ్ళీ డ్రాప్ చేసింది. ఇప్పుడు మీరు అన్నట్టు మళ్ళీ దానికి టైం తీసుకుంటుంది. మళ్ళీ 50,000 USDTకే క్లోజ్ చేసింది, అదొకటి అయింది. ఒకటి చెప్తుంది. అయితే 50,000 USDT చేయడం సార్ వాళ్ళకి తక్కువ అనిపిస్తుంది, ఇంత తక్కువ అమౌంట్ కే డ్రాప్ చేసింది అని. కానీ రీసీడ్ ఫండింగ్ వాళ్ళు చేసేటి, వాళ్ళు ఆలోచించుకునేది, వాళ్ళు టీం వర్క్. పెద్ద 50,000, 1,00,000, 2 లక్షల టీం వాళ్ళు ఉన్నారు. అందులో కూడా చాలా పెద్ద టీం వాళ్ళు ఉన్నారు. బట్ క్వశ్చన్ రైజ్ చేసుకుంటే అక్కడ రిక్వెస్ట్ పోతుంది, అక్కడ ఎక్కడికి సిస్టమ్ కి రిక్వెస్ట్ పోతుంది. సిస్టమ్ కి మన ఒత్తిడి పోవాలి, మన నుండి ప్రెషర్ పోవాలి సిస్టమ్ కి. ఏంటిది ఒక సిస్టమ్ ఇప్పుడు బిట్గేట్ అన్నారు, ఎందుకు వాడాలి మేము బిట్గేట్ అంటున్నారు వాళ్ళు, మేము వాడము అట్లా. ఒకటి అన్నది కదా, ఒకటి దాని మీదనే వెళ్తుంది, ఎందుకు వెళ్తలేదు? కొన్నిసారి అప్డేట్స్ వస్తాయి, కొన్ని సార్లు అక్కడ సిస్టమ్ చేంజ్ అవుతుంది, వర్జన్ చేంజ్ అవుతుంది. అవన్నీ తెలుసు. వాళ్ళు పెద్ద ఇంజనీర్స్ ఉన్నారు, ఎడ్యుకేటర్స్ ఉన్నారు, లాయర్స్ ఉన్నారు, అది ఆర్మీ ఆఫీసర్స్ ఉన్నారు, పెద్ద నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఉన్నారు. బట్ కమ్యూనిటీని తీసుకురావడం ఎలా, హౌ కెన్ పాసిబుల్ అని అంటున్నారు వాళ్ళు. చిన్న మెదళ్లకు చిన్నగా ఆలోచించే వాళ్ళని ఎలా గ్రిప్పులోకి తీసుకురావాలి సిస్టమ్ ఇలా చేస్తే అని అంటున్నారు వాళ్ళకు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ చాలా. నాకు మన తాట్పంలో శంకర్ సార్ పంపించారు లింక్, తొందరగా నేను జాయిన్ అయిపోయాను, మధ్యలో ఒకసారి లేను, మళ్ళీ వచ్చేసాను. వినాలి, అక్కడ
మొత్తం నెగటివ్ ఎందుకున్నారు మీరు అనే క్వశ్చన్ వచ్చేస్తుంది. అక్కడ పింకీ మ్యామ్ కి కోపం వచ్చేసి ఎవరైనా నెగటివ్ ఉన్నారా చెప్పండి చెప్పండి అందరు పేర్లు అడిగింది, వాళ్ళందరు లేదు మేము ఎవరం అవును. నెగటివ్ లేదు అని అన్నారు ప్రతి ఒక్కరు కూడా. అవును. అట్లా యాక్టివ్ గా ఉన్నారు సార్. ఇప్పుడు మనము ఒకసారి మాట్లాడే వరకు అది నెగటివ్ అని వీళ్ళకి తెలియక మాట్లాడుతున్నారు. మీరు సిస్టమ్ కి అటాచ్ అయి ఉండట్లేదు కదా సార్. వాళ్ళు సంవత్సరాల తరబడి సిస్టమ్ కి అటాచ్ అయి ఉంటున్నారు వాళ్ళు లీడర్స్. అవును. మనము ఒక రోజు వస్తాము, 2 రోజులు పోతాము, మళ్ళీ ఇంకొకసారి వస్తాము, ఇంకొకసారి రాము. రాని వాళ్ళ గురించి చెప్తున్నా సార్ నేను. సారీ, అట్లా కాదు, మాట్లాడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి, మాట్లాడని వాళ్ళు ఇట్లా వేరే వేరే మాట్లాడే వాళ్ళ గురించి. మన మీటింగ్ లో అయితే కువైట్ టీమ్ లో ఓపెన్ చేయగానే ఏం నేర్చుకోవాలి, ఏమైపోతుందో, ఇవాళ మిస్ అయిపోతే కొత్తది ఏం చెప్తున్నారు అని తొందరగా యాక్టివ్ గా ఉండిపోతారు. అందరం వచ్చేస్తాము, మనందరికి ఒక బాధ్యత ఉంది కాబట్టి నేర్చుకోవాలని మనం వస్తున్నాం, పెద్ద పెద్ద సార్స్ అందరూ. కాబట్టి అది వేరే వాళ్ళు కొన్ని మాట్లాడితే మనం ఎలా మన కమ్యూనిటీని పెంచుకోవాలి, ఎలా గ్రిప్లోకి తీసుకురావాలి మన పీవీసీ మెటా అని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నారు. సిస్టమ్కి రిక్వెస్ట్ చేయడానికి, సిస్టమ్ మన చేతిలో కాకుండా, ఇప్పుడు సార్ అన్నట్టు మ్యాన్ హ్యాండ్లింగ్ ఒక్కరిపైననే వెళ్ళకుండా అందరికీ ఒకే రకంగా ఉండేలా, ఇప్పుడు దానబోయిన శంకర్ సార్ అన్నట్టు ఆ విధంగా చేసే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు సార్ అందరూ. చాలా నేనైతే హ్యాపీ అయ్యాను. గూగుల్ మీట్లో ఈరోజు ఫస్ట్ టైం నేను అటెండ్ అయినందుకు చాలా హ్యాపీ అనిపించింది. ఇలా చర్చాగోష్ఠి ఇలా కూడా జరుగుతుందా? అక్కడ పింకీ మ్యామ్ కి కోపం వచ్చేసింది, అప్పటికి దుర్గా సార్ బయటికి వెళ్ళిపోయారు. పక్కకి వెళ్ళి మేడం వేరే తీసుకోండి సార్ అంటే కూడా మేడం వినలేదు. అలా అంత మాత్రాన మేడం నెగటివ్ కాదు, వేరే వాళ్ళు ఎవరు నెగటివ్ కాదు, అక్కడ మనం ఎవరం నెగటివ్ కాదు. చర్చాగోష్ఠి అంతే. సిస్టమ్ గురించి తెలుసుకోవడం ఎందుకు చేస్తుంది ఇట్లా. కానీ రీసీడ్ ఫండింగ్ చేసే అవకాశం అయితే ఉంది కదా సార్, కమ్యూనిటీ పెరిగే అవకాశం ఉంది కదా, అది వాళ్ళకు కూడా తెలుసు, అది చెప్పుకుంటారు. కాబట్టి ఇప్పుడు మీరు అన్నట్టు అందరికీ లింక్ ఇవ్వద్దు, ఇది మెయిన్ పాయింట్ సార్. అందరికీ నేనైతే చాలా థ్యాంక్ యూ చెప్తున్నాను మన తాటిపాముల శంకర్ సార్కి. నాకు ఎందుకంటే అవన్నీ విన్న తర్వాత సార్ ఇంకొక రకమైన కాన్ఫిడెంట్, ఒక గ్రిప్ అనేది నాకు వచ్చేస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు పేరున ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సార్. కమ్ ఆన్ ది స్టేజ్, హ్యాండ్ ఓవర్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. ఇదే విన్నారు కదా సార్. సో ఇదనమాట, ఈ విధంగా మనం ఏంటంటే అక్కడ సో మనము కొద్దిగా సిస్టానికి మనము విషయాలు అందించడం జరుగుతుంది అనమాట. సో అట్లా అంటే ఎందుకు మనము సిస్టమ్ లో వర్క్ చేస్తున్నాం అనేది అందులో ఉంటది అనమాట. సో ఇవన్నీ మాట్లాడిన వాళ్ళము మరి ఒక్కొక్కరు ఇప్పుడు మేడం అన్నట్టుగా నాకు తెలిసినట్టుగా దగ్గర 1 crore ఫార్మింగ్ చేసుకున్న వాళ్ళు, తర్వాత టీమ్ తో సహా టీం ఉన్న వాళ్ళు, మళ్ళీ ఎక్కువ టీం ఉన్న వాళ్ళు, టీం అంటే ఒకరిద్దరు కాదు సార్, ఎక్కువ వేలల్లో టీం ఉన్న వాళ్ళు. ఇప్పుడు ఈ మాటలు ఎవరైతే ఇప్పుడు మేము ఏమైతే మాట్లాడినామో, మీకు ఏదైతే నెగిటివ్ అనిపించిందో, సిస్టమ్ లో ఉన్న నెగిటివ్లు ఎవరైతే మాట్లాడారో ఇదనమాట. సో కంపల్సరీ సార్, ఎందుకంటే ప్రతి ఒక్క సిస్టమ్ లో ఇలాంటివి ఉండని కాదు, బట్ మేము మీకు ఇచ్చే మోటివేట్ కానీ ఏంటంటే మనందరము తక్కువతో చేసుకున్నాను, అంటే నేను కూడా సార్ ఇంక్లూడ్, మనందరం చిన్న వాళ్ళము, ఈ చిన్న అమౌంట్ తోనే కొంచెం పెద్దగా అయితే బాగుండు అనుకునే వాళ్ళము. సో మనకు భయం అనేది తొందరగా ఇస్తుంది లోనికి. అంటే మన దగ్గర ఆల్రెడీ నేను అప్పుడప్పుడు అంటుంటాను కదా సార్, సో నేను కార్డ్ చేశాను అని, నేను వేరే ఎవరిని కించపరిచినట్టు లేకపోతే ఈ రకంగా మాట్లాడు కదా సార్. నేనే ఎన్నోసార్లు చెప్పాను, నేను కార్డ్ ఎంత కష్టపడి చేశానో నాకు తెలుసు, నేను అమితిస్ట్ ఎంత కష్టపడి చేశానో నాకు తెలుసు, బట్ నేను అమితిస్ట్ ఎందుకు చేశాను అని కూడా చెప్పాను మీకు. సో ఈ విధంగా చాలా మందికి మనం అందరము తక్కువతో చేసుకున్నాము. సో రేపొద్దున సిస్టమ్ ఏమైనా అయిందంటే మనకు భయం అవుతుంది కదా. సో అందుకు మీకు వేరే వాళ్ళని కొద్దిగా అంటే రెగ్యులర్గా మాట్లాడేటప్పుడు ఆపడం జరుగుతుంది, అంతేగాని సో ఇంకా వేరే రకం కాదు. సో ఫైనల్లీ ఏంటంటే ఇప్పుడు మేడమే చెప్పేసారు ఆల్రెడీ, ఫైనల్లీ ఏంటంటే సో మనం ఈ సిస్టంలో ఎందుకు వర్క్ చేయాలి, ఎందుకు ఇదే సిస్టంలో ఉండాలా. ఒక్కొక్క లీడర్ ఒక లీడర్ వచ్చి అంటాడు, ఏమంటాడంటే చెప్పండి సార్, నా ఐడి ఎక్కడన్నా మీకు కనబడితే
నా పేరు మీద పర్లవేన్ అండ్ పీవీసీలో తప్ప ఎక్కడైనా నా పేరు మీద ఐడి ఉంటే నన్ను చెప్పుతో కొట్టండి అనే మాట కూడా మాట్లాడారు. అంటే అంత జెన్యున్ లీడర్స్ సార్, అంత జెన్యున్ అంటే అంత నమ్ముకొని ఉన్నవాళ్ళు అనమాట. కోట్ల రూపాయలు పెట్టి అతని దగ్గర ₹1,00,00,000 పెట్టి ఫార్మింగ్ చేసుకున్నాడంటే అతనికి ఎంతో రిలీజ్ అవుతుంది. అంటే ఇంకా ఎంత ఉంటే తను ఈ ఫార్మింగ్ లో ₹1,00,00,000 పెట్టాలి, తర్వాత సీడ్ పండింగ్ చేయాలి, టీం ఉంది. సో తన దగ్గర అంత నమ్మకం లేకపోతే వేరే వేరే సిస్టంలో చేయొచ్చు కదైనా. బట్ ఎందుకు అన్నాడు ఆ మాట మీరు ఆలోచించండి. సో అతను ఏమన్నాడంటే జనరల్ గా ఎవరు ఎక్కడ ఐడి చేసినా తెలుస్తుంది. సో నా పేరు మీద వేరే ఐడి ఉన్నట్టు ఏ ఒక్కరు చూపించినా కూడా నేను 10 మందిలో నన్ను చెప్పు దెబ్బలు కొట్టే నేను రెడీ. అంటే నేను అంత హానెస్ట్ గా పీవీసీని నమ్ముకున్నాను. ఇంకొక లీడర్ అంటాడు సార్, చెప్పకూడదు కానీ నా నా ఏమంటారు సార్, నా ప్రాణం ఉన్నంత వరకు నేను పీవీసీ తప్ప నాకు వేరే అవసరం లేదు అంటాడు. సో ఇలాంటి మాటలు కూడా మేము విన్నాం. అందుకే అంటే మీకు ఇవి అందిస్తున్నాం సార్. అంటే ఇవన్నీ ఇలాంటి అక్కడ మాటలు వింటే మాకు అక్కడ ఏమవుతాయంటే మీటింగ్ వింటున్నప్పుడు వింటే మేము ఇక్కడ చెప్తున్నట్టు ఉంటుంది, కానీ అక్కడ కంటిన్యూస్ గా మనం వింటే ఒక్కొక్కరు మాటలు మనం వింటుంటే అక్కడ ఏమంటాం సార్, పెయి పుంట ఇలా నిక్కబడుస్తున్నాయి, నిలబడతాయి. సో అంటే అప్పుడప్పుడు అనిపిస్తాను అనమాట నాకు కూడా, అరే మనం ఎంత మనం ఎంత, నాకు అనిపిస్తుంది నేను ఎంత అని నేను అనుకోవడం జరుగుతుంది. అలాంటి ఒక ఫీలింగ్ వస్తుంది అనమాట. సో ఎంత హానెస్ట్ గా ఉన్నారు. సో ఈవెన్ నేను కూడా మీకు అప్పుడప్పుడు చెప్తాను, వేరే వేరే సిస్టాల్లో 3-4 వేసుకొని పోగొట్టుకున్నాను డబ్బులు. సో నాకు ఇప్పుడు ఉంటే మళ్ళీ ఈ రోజు కూడా అనిపిస్తుంది అవన్నీ. సో అవే డబ్బులు దీంట్లో వేసుకుని అయిపోతుండే కదా అని అనిపిస్తుంది అనమాట. సో అందుకని చెప్పేసి మీకు చెప్పాను కదా. సో మన మనసుకు మనమే ఒక ప్రామిస్ చేసుకోవాలని చెప్పేసి నేను చేసుకున్నాను. కనుకనే ఈ మధ్య నాకు దగ్గర నేను రోజు నుంచి వెళ్ళి ఒక 3-4 సిస్టమ్స్ వచ్చినాయి. అయినా కూడా నేను యాక్సెప్ట్ చేయలేదు. వాళ్ళకి పెద్ద లీడర్లే, మన లీడర్లే, నో ప్రాబ్లం. వాళ్ళు ఎవరి పేరు చెప్పారు సార్, ఎవరు టెన్షన్ పడుతుంది. నేను ఎవరి పేరు తీసుకోను, సిస్టమ్ పేరు తీసుకోను, ఓకేనా. ఒక మనిషి పేరు తీసుకోను, ఒక సిస్టమ్ పేరు తీసుకోను, ఓకేనా. ఈవెన్ దాని మీద శంకర్ సార్ నాకు ఏదైనా వేరే సిస్టమ్ ప్లాన్ పంపించారు అనుకోండి, ఆ సార్తో నేను మాట్లాడతాను. అంతేగాని ఇక్కడ దాని శంకర్ సార్ నాకు ఎందుకు మీరు ఆ ప్లాన్ పంపించారు, లేకపోతే ఆ సార్ లేనప్పుడు నాకు దాని శంకర్ సార్ ఒక ప్లాన్ పంపించాడు నేను చేయనని చెప్పాను, అలా చెప్పండి సార్ నేను, ఓకేనా. డోంట్ వరీ. అంటే అట్లా చాలా మంది చేస్తున్నారు సార్, డోంట్ వరీ, అది మీ ఇష్టము. మేము ఎన్నోసార్లు చెప్పాము. సో మేమేం ఇక్కడ సిస్టమ్ వాళ్ళం కాదు. అంటే అక్కడ ఎంత హానెస్టీ అనేది మాకు ఆ మాటల్లో తెలిసి వచ్చింది. మేడం కరెక్టేనా నేను చెప్పింది మనకి మేడం? అవును కరెక్ట్. ఎందుకంటే అక్కడ ఉన్న వాళ్ళకి ఉంటుంది అనమాట హానెస్టీ ఏంటనేది. సో అంత హానెస్టీగా మరి పబ్లిక్ ఉన్నారు. ఆ మాటలు వింటుంటే మాకు చాలా మరి అనిపించింది అనమాట, నేనెంత అని అక్కడ అట్లా ఆ రకంగా అనిపించింది అనమాట. సో సార్ దీన్ని బట్టి మీకేం అర్థమవుతుందో నాకు అర్థమవుతలేదు. సో దీన్ని బట్టి మీకు అర్థం అవ్వాలి ఏంటంటే మరి వాట్ ఈస్ ద సిస్టమ్ అని అది మీకు అనిపించాలి. నేను చెప్పడం కాదు, నాకు మీరు అలా చెప్పండి అని నేను అంటలేను, అది మీ మనస్సుకు తెలియాలి. ఎందుకంటే వాస్తవమే అక్కడ కూడా జరిగింది సార్, లేట్ అవుతున్న మాట వాస్తవమే. మరి మా కింది పార్ట్నర్లకు అంటే మేమేం చెప్పాలి, ఎందుకంటే ఒక అప్డేట్ మేము చెప్తామంటే ఆ అప్డేట్ ప్రకారం ఇది జరగదు. అక్కడ మళ్ళా మా యొక్క వాల్యూ పోతుంది. అంటే వాల్యూ అంటే సార్ ఇప్పుడు మీరు అడిగారు, ఇప్పుడు నేను అంటే మీటింగ్ నడిపిస్తున్నాను ఇక్కడ. సో మీరు ఏదో ఖచ్చితంగా ఇక్కడ అప్డేట్ తెలుస్తుంది, ఒక మాట అంటాడు, ఆ మాట మీద అది జరుగుతుంది అందుకని చెప్పేసి ఇక్కడ ఏదో చెప్తారని మీరు వస్తారు. బట్ ఏమవుతుంది, నేను చెప్తాను, చెప్పిన తర్వాత అది ఏమైతే అది జరగదు. సో ఒక్కసారి అంటే జరగలేదంటే ఓకే అనుకుంటాం, మరోసారి చెప్పిన ఇంకోసారి జరగలేదు, సర్లే రెండోసారి కూడా అనుకుంటారు, ఇంకోసారి చెప్పినా జరగలేదు. అప్పుడు ఏమవుతుంది సార్ మీకు అంటే మా మీద ఉన్న ఇంప్రెస్ ఏదైతే ఉందో, అంటే వీళ్ళు ఏదో చెప్తారని వస్తే వీళ్ళు కూడా ఏదో చెప్తా ఉంటారు, మరి అది కాదు పోదు అన్న ఒక ఇంప్రెస్ లోకి మీరు రావడం జరుగుతుంది, మనం వెళ్ళిపోవడం జరుగుతుంది అని. సో సిస్టమ్ మాకు అది 10 రోజుల్లో 5 ఉంటే 1 నెల రోజులు పడుతుందని చెప్పండి, బట్ ఆ 1 నెల రోజులు కావాలి.
10 రోజుల్లో ఏదైనా వర్క్ అప్డేట్ వచ్చేది ఉంటే 10 రోజుల్లో అయిపోతుందని చెప్పి వాళ్ళకి తెలిస్తే వాళ్ళు మాకు నెల రోజులు టైం ఇవ్వండి, నో ప్రాబ్లం. బట్ కావాలి ఆ టైంలో. లేకపోతే ఇంకొక 15 రోజులు కలపండి. అట్లా 15 డేస్లో అయ్యే పనిని 45 డేస్లో అవుతుందని చెప్పండి, నో ప్రాబ్లం, మేము వెయిట్ చేస్తాం. సో అలా అయితే మాకు ఏమైందంటే మాతో ఉన్న వారికి మేము ఈ విధంగా ఉంటుంది అని చెప్పగలుగుతాము. సో మా మాట కూడా నిలబడుతుంది. సో ఇక్కడ సేఫ్ సార్, ఎందుకంటే అక్కడ కూడా పబ్లిక్ వేరే వేరే సిస్టాలను ఎందుకు చూస్తున్నారు వాళ్ళు? ఇది మన తప్పు, మన దగ్గర తప్పు ఉంది, దానివల్లనే వాళ్ళు చూస్తున్నారు. నేను కూడా వెళ్ళాను. నేను ఎందుకు వెళ్ళాను సార్? నేను కూడా 4 సిస్టాలు చేశానని చెప్పాను మీకు. ఇట్స్ ట్రూ, పేర్లు చెప్పలేదు కానీ చేశానని చెప్పాను. ఎందుకు? ఎక్కడో ఒక కాడ ఇంకెప్పుడు వస్తుంది మనీ మన పీవీసీలో అన్న ఆలోచన కలిగినప్పుడు, ఎదుటి వ్యక్తి మనని ఫోర్స్ చేసినప్పుడు అవి రెండు కలిపి ఏమవుతాయంటే అవును కదా అతను చెప్పేది కరెక్ట్ కదా అనిపిస్తుంది. ఆ వాటి ఎగ్జాంపుల్ని మీకు నేను చాలా సార్లు ఇచ్చాను. సో అలా వెళ్ళొద్దు సార్, వెళ్ళకండి. ఎస్ సార్. ఈ మెసేజ్ సిస్టానికి ఏమైనా పాస్ అయ్యే ఛాన్స్ ఉందండి? ఉంది సార్, ఉంది సార్. ఓకే, అందుకే కదా సార్ మనం మాట్లాడుతున్నాం. అందుకే మిమ్మల్ని కూడా నేను సార్ అప్పుడప్పుడు ఇట్స్ ట్రూ మాట్లాడండి, ఫ్రాంక్ గా మాట్లాడండి. మన సిస్టమ్ నుంచి మన ఇక్కడ నుంచి కూడా సిస్టానికి వెళ్తుంది అని చెప్పాను మీకు సార్. మన దగ్గర నుంచి కూడా వెళ్తుంది సార్ మాటలు. అంటే ప్రతి ఒక్క మాట వెళ్తుందని నేను చెప్పాను కానీ సార్, నిజమైన మాటలు వెళ్తాయి సార్, వెళ్తున్నాయి సార్ అక్కడికి. మన మాటలు కూడా అక్కడ నేను 2 సార్లు విన్నాను కదా సార్ అక్కడ. మన మాటలు, ఇక్కడి మాటలు 2 సార్లు విన్నాను నేను అక్కడ. ఓకే, ఎందుకంటే కువైట్ టీం నుంచి కూడా వాళ్ళు ఏం మాట్లాడారు అంటే సార్, కువైట్ టీం నుంచి కూడా మరి ఎవ్రీడే అక్కడ మీటింగ్ జరుగుతుంది, సో ఇలాంటి విషయాలు జరుగుతాయి అక్కడ అని చెప్పి మరి 2 లీడర్లు అక్కడ తీశారు. అంటే ఆ లీడర్లు మాట్లాడిన మాత్రాన వాళ్ళే సిస్టమ్ వల్ల నేను చెప్పను, కానీ అక్కడ వరకు వెళ్తుంది సార్ అని చెప్తున్నాను. అట్లా మీకు నేను డైరెక్ట్ చెప్పరా సార్, ఎందుకంటే అన్ని విషయాలు ఇక్కడ అలాంటి విషయాలు ఇక్కడ చర్చ చేయరాదు. బట్ మన మాటలు అక్కడికి వెళ్తాయి సార్, ఇది మాత్రం పక్క సార్. మన మాటలు అక్కడికి వెళ్తాయి. ఎందుకంటే సో అడ్మిన్ పార్ట్ సార్, అడ్మిన్ పార్ట్ అంటే మనము ఎవరమైనా, ఎందుకంటే మీరు నేను పెద్ద గొప్ప అని చెప్పాను. నేను చెప్పేది మీరు కరెక్ట్ గా అర్థం చేసుకుంటే, సో మనకు అంటే మీటింగ్ ని మెయింటెనెన్స్ చేయడం తెలియాలి సార్. అలాగని చెప్పేసి మరి ఎవరు మాట్లాడితే వాళ్ళని మనము డైరెక్ట్ ఎప్పుడైనా తిరస్కరించామా సార్? ఎవరినైనా మనము తిట్టిన విధంగా లేకపోతే చెడుగా ఎప్పుడైనా మనం మాట్లాడామా సార్? ఎవరినైనా చెడుగా మనం మాట్లాడినామా సార్? అంటే ఒక వ్యక్తి వచ్చి, కొత్త వ్యక్తి వచ్చి కూడా 4 మాటలు చెడు మాట్లాడితే సారీ సార్ ఏమనుకోవద్దు అని చెప్పాను తప్ప, నువ్వేంది మాట్లాడేది అని చెప్పి మనం ఎప్పుడైనా ఎవరినైనా హేళన చేశామా సార్? ఇప్పటి వరకు జరగలేదు. మీటింగ్ లో ఈ 4 నుంచి 5 సంవత్సరాల్లో ఇప్పటి వరకు జరగలేదు. సో ఎందుకంటే అది వాళ్ళ యొక్క అభిప్రాయం, వాళ్ళు మన మీద కోపంతో మాట్లాడలేదు. బట్ ఒక్కొక్కసారి పర్సనల్ గా వస్తారు చూడండి, వాళ్ళని మనం కొద్దిగా మీట్ చేస్తున్నాం, ఇది మాత్రం పక్క. అట్లా 2 లీడర్లు వచ్చారు ఇప్పటి వరకు సార్. మనకి ఎక్కువ మంది రాలేరు, ఇప్పటి వరకు 2 వచ్చారు ఆ విధంగా. ఈ రోజు ఉన్నాడా సార్ అంటే ఆ సారు లేరు, ఈ రోజు ఇప్పుడు లేడు సార్, ఈ లైవ్ లో లేడు. కానీ వస్తుండు సార్ మళ్ళా. నిన్న మొన్న రోజు వస్తుండు సార్, నేను చూస్తున్నాను సార్ని ఇక్కడ. నేను పర్సనల్ గా నేను ఎవరికి కాల్ చేయను సార్, పర్సనల్ గా నేను ఎవరితో గొడవ పెట్టుకోను. ఎందుకంటే ఎందుకు సార్, ఎందుకంటే ఇది మనం నడిపిస్తున్నాం సార్, మనం ఎందుకు గొడవ పెట్టుకోవాలి సార్ మనం పర్సనల్ గా? ఏమంటారు సార్ శంకర్ సార్? కరెక్ట్ మాట్లాడేది అంటే కరెక్ట్ సార్, ఉన్నది మాట్లాడుకున్నాం, డిస్కస్ చేసుకుంటున్నాం అంతా, అంతే తప్ప మనము అంతే తప్ప సో మళ్ళీ పర్సనల్ గా కాల్ చేసి, ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే సార్, ఆ సార్ పేరు చెప్పాను ఇప్పుడు కూడా, అతను తప్పలేదు కానీ ఒక మీటింగ్ లోకి వెళ్ళి ఏం చేశారంటే డైరెక్ట్ గా పేరు తీసి తిడుతూ మాట్లాడేశారు సార్ అక్కడ. అయినా మాకు బాధ లేదు, నో ప్రాబ్లం, బట్ అట్లా చేయకూడదు అని చెప్పాను. ఆయన లేడు ఇప్పుడు, కానీ ఒకరోజు చెప్పాను, అతను ఉన్నప్పుడే నువ్వు అక్కడికి వెళ్ళి నా పేరు తీసి తిట్టాల్సిన అవసరం నీకు ఏమొచ్చింది అని అడిగాను సార్. అంటే అతనికి అన్మ్యూట్ ఆప్షన్ ఇవ్వలేదు, బట్ ఉన్నాడు అక్కడ, ఈ మన మీటింగ్ లో వింటున్నాడు. ఆ టైంలో అడిగాను అనమాట. అంటే జనరల్ గా మాట్లాడినాను, అతనికి కొట్టింది ఆ మాట, అతనికి కొట్టింది. అంటే నీకు ఏ రోజు చెప్పన్నా సార్, ఒక రోజు నేను మాట్లాడిన కదా సార్, మీకు నచ్చకపోతే ఒక మీటింగ్ పెట్టు, పర్లవేని వాళ్ళని మేము పీవీసీ మీటింగ్ లాస్ చేసినట్టయితే మీరు ఒక మీటింగ్ స్టార్ట్ చేసి ఆ మీటింగ్ లో మీరు పబ్లిక్ ని రమ్మని ఎంత నెగిటివ్ మాట్లాడుకుంటే అంత నెగిటివ్ మాట్లాడుకో, చేయొద్దనుకుంటే చేయొద్దని చెప్పు. నేను అక్కడికి వచ్చి ఇక్కడ ఎట్లా ఎందుకు చెప్తున్నావు అని అన్నప్పుడు నువ్వు నన్ను తిట్టు,
పర్సనల్ గా, నో ప్రాబ్లం, నేను ఒప్పుకుంటా. ఆ రోజు ఆ మాట మాట్లాడినా, మీరు గుర్తుందో లేదో, ఈ మాట మాట్లాడిన గుర్తుందా సార్ ఒకరోజు? ఏదో చెప్పారు కానీ నాకైతే ఉంది ఆ, మీరు వినలేదేమో, వేరే వాళ్ళు విని ఉంటారు ఇక్కడ. ఆ రోజు మాట్లాడారు సార్, మీరు షేర్ చేసుకున్నారు. కరెక్ట్ కరెక్ట్. అది ఆ రోజు వేరే వాళ్ళకు అది సారింది ఇలా మాట్లాడుతుందని చెప్పి అనుకుని ఉంటారు, కానీ అతడు వింటున్నాడు కనుక నేను అతనికి చెప్పాను అనమాట. మన ఎవరిని సార్ మళ్ళీ లెఫ్ట్ మనం కూడా అయ్యారు సార్, మళ్ళీ అప్పుడు. కరెక్ట్, లెఫ్ట్ కూడా అయ్యారు, మళ్ళీ తర్వాత వచ్చారు. ఇవన్నీ విన్నారు, కాకపోతే నేను మాట్లాడిన అన్ని విన్నారు. ఎట్లా అన్నట్టు వింటున్నారనే మాట్లాడాను అనమాట. బట్ ఏంటంటే మేము సార్ ఇక్కడ దయచేసి ఎవరిని మేము పర్సనల్ గా కించపరచడానికో లేకపోతే పర్సనల్ గా మేము ఎవరిని ఏమనడానికి లేదు సార్, అనకూడదు కూడా. ఆ విషయం మాకు ముందుగా తెలుసు సార్. ఎందుకంటే మేమేదో పెద్ద గొప్ప వాళ్ళమని చెప్పుకోవడం కాదు, బట్ కాకపోతే ఏ విధంగా మాట్లాడాలని మాత్రం కొంతవరకు అయితే తెలుసు సార్. ఫుల్ఫిల్ గా తెలియకుండా 100% తెలియకుండా 100% లో ఒక 90-80% అయితే తెలుసు సార్ మాకు. బట్ మంచి మాట్లాడకుండా చెడు మాట్లాడకూడదు అన్న విషయం మాత్రం మాకు తెలుసు సార్. అదొకటి మొత్తం గుర్తుంచుకోండి సార్. ఎందుకంటే ఎవరిని మేము ఇట్లా పర్సనల్ గా మాట్లాడడం. సో మంచి చేయకుండా పర్లేదు, చెడు చేయకూడదు అన్నది మాకు ఆ ఇంటెన్షన్ ఉంది సార్. సో దానివల్ల మేము ఈ విధంగా తయారయ్యాం. సో ఎవరిని కానీ మేము అలా, కానీ మీరు కూడా ఒకవేళ మీకు తప్పు అనిపిస్తే డైరెక్ట్ కాల్ చేయండి సార్, నాతో మాట్లాడండి, పర్లేదు. మీకు నేను ఇక్కడ ఉన్న లీడర్లలో ఏ ఒక వ్యక్తి కాల్ చేసినా కూడా నేను ఖచ్చితంగా అటెండ్ అవుతాను. నేను ఆ కాల్ అటెండ్ చేస్తాను. మీకు తెలిసి ఉంటుంది, కొత్త వ్యక్తి కూడా నాతో మాట్లాడతాడు. ఎందుకంటే కొత్త వ్యక్తి కూడా ఫోన్ చేసి మాట్లాడతాడు. సో నేను ఎందుకు పాపం వాళ్ళకి అవసరం ఉంది అనుకుంటాను తప్ప, సో నాకెందుకు నువ్వు కాల్ చేస్తున్నావు, నా నెంబర్కి ఎవరు ఇచ్చారు, ర్యాష్గా ఎప్పుడు మాట్లాడము, మేము ర్యాష్గా ఎప్పుడు మాట్లాడలేదు. సో ఎందుకంటే వాళ్ళకి ఏదో అవసరం ఉంది కనుక కాల్ చేస్తుంటారు కదా అన్న ఆలోచన భావంతో మేము వెళ్తాం. అప్పుడు మీకు ఏమైనా తప్పు అనిపిస్తే మీరు ఇట్లెందుకు మాట్లాడతారు సార్, తప్పు లేనిది ఒకసారి ఒకరిద్దరు మాట్లాడారు, లేనిది కూడా మీరు ఉన్నది మాట్లాడతారు అంటే ఆ సార్కు నేను ఒక ½ అన్ అవర్ టైం ఇచ్చి సార్ దేని గురించి మాట్లాడుతున్నారు అని అడిగాను. నేను ఒక పాయింట్ అవుట్ చేసి చెప్పండి, ఎందుకంటే 10 మాటలు కాదు, మీరు 10 మాటలు మాట్లాడితే నాకు దేనికి సమాధానం చెప్పాలి నాకు తెలియదు కనుక నువ్వు లేనిది ఉన్నదని మాట్లాడినట్టు మీరు అంటున్నారు, నేను ఒప్పుకుంటాను, నో ప్రాబ్లం, నాకేం కోపం లేదు మీరు ఈ మాట అన్నందుకు. బట్ వాట్ ఈస్ ద పాయింట్ ఏంటి, పర్టికులర్ పాయింట్ చెప్పు, ఈ పాయింట్ మీద చెప్పు, ఈ పాయింట్ ఇక్కడ లేదు, దీని గురించి నువ్వు తప్పుగా మాట్లాడుతున్నావు అని చెప్పి అంటే నేను దాని గురించి సమాధానం చెప్తాను. అన్నాక చెప్తే ఓకే, తను చెప్పింది కూడా కరెక్టే, బట్ తను చెప్పింది ఏంటంటే నేను 10 మందిని చేశాను, 10 మంది నా కింద ఉన్నారు, ఇప్పుడు వాళ్ళకి నేను ఏ సమాధానం చెప్పాలో తెలియట్లేదు. ఓకే సార్, సో ఇది పాయింటే, మీరు చెప్పింది కరెక్టే, 10 మందిలో ఉన్నారు కరెక్టే, 10 మందిని మీరు చేశారు, ఏం చెప్పాలో తెలియట్లేదు. సీట్ పని చేశారంటే సీట్ పని చేయలేదు. సో మరి సీట్ పని ఎందుకు చేయలేదు, లేదు వాళ్ళు అలా ఇలా అన్నారు. సో అతనికి నేను ఒక ½ అన్ అవర్ మాట్లాడిన తర్వాత అప్పుడు సాటిస్ఫై అయ్యారు. సాటిస్ఫై అంటే తన డబ్బులు ఏం రావు ఇవంతా నేను చెప్పినంత మాత్రాన. మరి ఏంటంటే అక్కడ తప్పు జరిగింది ఏంటి, ఏం కథ అని కొద్దిగా చెప్పడం అంతే. సో ఈ విధంగా మాట్లాడచ్చు మీరు, కానీ వేరే మీటింగ్లో ఒకరి పేరు తీసుకొని, ఈవెన్ నేనే ఇలా నన్ను మాట్లాడారు, నో ప్రాబ్లం, బట్ రేపు ఇంకొకరి పేరు తీసుకుంటారు. అతను అగ్రెసివ్ పర్సన్ అయితే, కోపస్తుడైతే ఎట్లా? సో తర్వాత పర్సనల్ గొడవలు అయితే కదా, అట్లా అనమాట. అలా అగ్రెసివ్ అంటే అది. సో అలా కోపాన్ని తెచ్చుకునే వ్యక్తులు కూడా ఉంటారు సార్, అందరూ ఒక మనస్తత్వం ఉండదు కదా సార్. అందుకని చెప్పేసి నో నీడ్ టు మనకు, ఎందుకంటే పర్సనల్గా ఎవరు తీసుకోవద్దు సార్, పర్సనల్గా ఎవరు తీసుకోకండి, అస్సలే వద్దు, పర్సనల్గా వెళ్ళకండి. ఎందుకు, మేమే అప్పుడప్పుడు చెప్తా ఉంటాం కదా సార్, మీరు ఇష్టం చేసుకుని లేకపోతే లేదు. ఇక్కడ మీటింగ్ కూడా మీకు ఒకవేళ మీకు నచ్చలేదు, సీదా లెఫ్ట్. ఎవరు చెప్తారు సార్ మీరు ఎందుకు రాలేరు, మీరు ఎందుకు వచ్చారు, ఇక్కడ ఎవరైనా అడిగే వాళ్ళు ఉన్నారు అసలు మిమ్మల్ని? ఓకే, వచ్చి కొద్దిసేపు ఉన్నావు, ఎందుకు కొద్దిసేపు ఉన్నావు అని అడుగుతారు ఎవరైనా? లేకపోతే కొంతమంది మీటింగ్ ఎన్ని ఇష్టపడి వస్తారు, ఎందుకు వచ్చావు ఎవరైనా అడుగుతారు సార్? లేదు కదా. అది నీ ఇష్టం, మొత్తం నీ ఇష్టమే, ఏదైనా పూర్తిగా నువ్వే. ఓకే, సో అందుకని చెప్పేసి ఎవరిని మనము ఏమనకూడదు. ఇక సరే, ఇవన్నీ జనరల్గా మాట్లాడాం కదా. సో అక్కడ ఇలా జరిగింది సార్. జరిగిన తర్వాత ఫైనల్లీ మాత్రం మనకి ఏంటంటే, సో ఇంకొక మళ్ళీ 2-3 సార్లు వచ్చారు. ఇలా ఏంటి ఏం కథ అంటే, మరి లేదు మీరెవరు వర్రీ అవ్వద్దు, పేరు చెప్పండి సార్ ఇక్కడ, ఎందుకంటే పేరు చెప్పకూడదు అట్లా, ఈ వ్యక్తి అని చెప్పి పేరు చెప్పకూడదు. పేరు చెప్తే ఏమవుతుందంటే, ఇందాక చెప్పాను అందరూ ఒక లెక్క ఉంటారు కదా. సో డోంట్ వర్రీ, ఎవ్వరు ఏం టెన్షన్ పడద్దు,
మీకు చాలా చాలా మంచి జరుగుతుంది. సో భయపడాల్సిన అవసరం లేదు, బిందాస్గా వర్క్ చేసుకోండి. ఆ, చిన్న వాళ్ళకి కూడా మంచి జరుగుతుంది అన్నారు. చిన్న వాళ్ళంటే అక్కడ నేను చెప్పాను కదా ఇందాక, ₹1,00,00,000 కంటే తక్కువ పెట్టుకున్న వాళ్ళు అక్కడ లేరు. అట్లీస్ట్ 50 లక్షల కంటే తక్కువ పెట్టిన వాళ్ళు అక్కడ లేరు. సో కింది స్థాయి వాళ్ళకు అంటే అర్థం ఏంటి సార్, 50 లక్షల కంటే తక్కువ చేసుకునే వాళ్ళకని అర్థం. తప్పు పట్టుకోవద్దు. వాళ్ళకు కూడా మేలే జరుగుతుంది, మంచే జరుగుతుంది అని టైం అయితే పడుతుంది అన్నట్టుగా. సో ఇక్కడ మనకు ఈ విషయాలు తెలిసేసరికి నాకు అది చాలా సంతోషం ఇస్తుంది అనమాట. సో అక్కడ మన లీడర్స్ కూడా చాలా మంది అక్కడ విన్నారు. కాకపోతే సో మనం పేర్లు చెప్తూ చెప్పకూడదు. పేర్లు చెప్తే ఏమవుతుందంటే, ఇంతకుముందు మనం అయితే వాళ్ళు వింటే పర్లేదు, కానీ మనం వాళ్ళ పేర్లు తీసి చెప్పకూడదు. అప్పుడు ఏమవుతుందంటే సార్, ఇక్కడ మీరు అక్కడ విన్న లీడర్లు కూడా చాలా మంది ఉన్నారు. ఇక్కడ మన మీటింగ్ లో ఇప్పుడు ఉన్నారు వాళ్ళు అందరూ. సో మీరు కూడా ఎప్పుడు షేర్ చేసుకున్నా జనరల్ గా షేర్ చేయండి. చాలా మంచి విషయాలు తెలిసినాయి అని చెప్పేసి, ఇలా జరిగాయని చెప్పండి. కానీ ఎవరన్నారు ఎవరు అని పేరు చెప్పకూడదు. వాళ్ళ పేర్లు చెప్తే అందరూ ఒక లెక్క ఉండరు కదా. సో మనకు తెలిసిన విషయాలే కదా. అందుకని సో లాస్ట్ ఫైనల్లో మాకు ఏం తెలిసిందంటే, మనం ఇందులో భయపడాల్సిన పని లేదు సార్. ఎంత మనీ పెట్టుకున్నా, ఎంత మనం ఎవరికన్నా మాట ఇవ్వకూడదు. అట్లా నేనున్నాను మీకు అని చెప్పేసి మాట ఇవ్వకూడదు. బట్ మాట ఇచ్చిన వాళ్ళకి కూడా టెన్షన్ లేదు అనేది మాకు తెలిసింది అనమాట. మీకు ఎప్పుడు చెప్తాను, నెట్వర్క్ మార్కెటింగ్ లో నేనున్నాను అని చెప్పకూడదు. ఒకటి గుర్తుంచుకున్నాం. ఇది అక్కడ వాళ్ళు చెప్పలేదు, నా విషయం ఇది నేను చెప్తున్నాను, నా సొంతంగా చెప్తున్నాను అనమాట. సో అట్లా నాకు అర్థమైంది ఏంటంటే, అక్కడ మనం ఎవరం భయపడాల్సిన పని లేదు. బట్ ఎవరి మీద డిపెండ్ అవ్వకండి. మీకు అనిపిస్తేనే పెట్టుకోండి, ఎవరి మీద డిపెండ్ అవ్వద్దు. ఇది నా విషయం చెప్తున్నాను, అక్కడ వాళ్ళు చెప్పలేదు, నేను చెప్తున్నాను. సో మనము కొద్దిగా తెలుగు రాష్ట్రాల్లో, మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఎట్లా ఉంటుందంటే, మరి రాజస్థాన్ చెప్పాను నేను చేసుకున్నాను. సో నువ్వు స్టోరేట్ ఓపెన్ చేయవు, ఇంకొకరికి అవకాశం ఇవ్వవు. సో మరి రోజు ఏం జరుగుతుందో చూడవు, మీటింగ్కి రావు. సో రాజేష్ సార్ ఏం చేస్తారు సార్, చెప్పండి మీరే. సో అట్లీస్ట్ రోజు మీటింగ్కి రా, అట్లా అనమాట. సో అట్లా ఎవరి మీద మీరు డిపెండ్ అవ్వద్దు అని చెప్తున్నాను నేను. ఎవరి మీద డిపెండ్ అవ్వద్దు. బట్ మీరు ఎవరైతే చేసుకున్నారో మీకు భయం మాత్రం ఈ సిస్టంలో అక్కర్లేదు. ఇది నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, రోజు చెప్తా ఉంటాను. బట్ ఈ రోజున కూడా, మొన్న మీటింగ్ జరిగినప్పుడు కూడా, సో నేను పెద్ద లీడర్లతో కూడా ఇదే మాట వింటాను అనమాట. అందుకే చెప్తాను మీకు. మళ్ళీ నాకు సొంతంగా నమ్మకం కూడా అది. సో ధర్మ సెంటర్ సార్ ఉన్నారా? ఇదే సార్ అక్కడ జరిగింది. ఎందుకంటే మీరు అన్నారు కదా, వింటున్నారు కదా. సో ఇది సార్, ఎందుకంటే మనకు భయం అక్కర్లేదు సార్. నేను మాట్లాడేది నా గురించి, నీ గురించి, మన ఇద్దరి గురించి కాదు సార్. నేను జనరల్ గా మాట్లాడుతున్నా. మనకు భయం అక్కర్లేదు, అందరి గురించి అన్నట్లా. మీరు ఎట్లాగో భయం లేదు, మీకు తెలుసు ఆ విషయం, నాకు తెలుసు ఆ విషయం, మీకు తెలుసు, నాకు భయం లేదు. సో అంటే అక్కడ జరిగింది చెప్తున్నాను అనమాట. అట్లా ఇప్పుడు ఇంకా మనకు చాలా నమ్మకం అనేది పెరిగింది సార్. బిలీవ్ అనేది, నమ్మకం అనేది చాలా పెరిగింది. అసలే భయం అనేది అస్సలు అక్కర్లేదు, భయం అసలు మనకు అవసరం లేదు అనేది అక్కడ తెలిసింది. ఇది సార్ మీటింగ్ లో జరిగింది. మీకు ఎప్పుడు చెప్తా ఉంటాను సార్, 2 గంటలన్నర మనం మీటింగ్ వింటే మనకు గుర్తుండేది అందులో 30 నిమిషాల నుంచి 40 నిమిషాలే గుర్తుంటది. కాకపోతే మిగతా అది మనకు మళ్ళీ మాట్లాడుతున్నప్పుడు వేరే మనం ఇంకొక రోజు మనకు అవన్నీ గుర్తొస్తా ఉంటాయి. సో దాన్ని మేము చెప్తా ఉంటాము. సో అందుకని చెప్పేసి ఈ రోజు మీకు ఎంత చెప్పినంత షార్ట్ కట్లోనే, అక్కడ జరిగింది చాలా చాలా జరిగింది. మీకు ఇవన్నీ షార్ట్ కట్లోనే. బట్ ఒక్కటి చెప్తున్నాను ఫైనల్ గా, చాలా చాలా వండర్ఫుల్ అనమాట. ఎవరికి భయపడాల్సిన పని లేదు, అదొకటి. ఓకేనా? సో అలాగని చెప్పేసి ఇంకొకరి మీద డిపెండ్ టైము సార్. ఇక అది ఎట్లా అంటే సార్, ఈ త్వరలోనే మనకు ఒక మంచి అప్డేట్ వస్తుంది సార్. నేను మీకు చెప్తాను తర్వాత. మంచి అప్డేట్ రాబోతుంది సార్ త్వరలోనే. అంటే దూరం ఏం లేదు సార్, దూరం ఏం లేదు. సో ఎవరు భయపడకండి సార్. సో మరి దగ్గరలోనే ఉంది, దూరం లేదు అప్డేట్ నుంచి బయటకు రావడానికి కూడా. ఓకేనా? సో మళ్ళీ అది కూడా మళ్ళీ ఆ అప్డేట్ కూడా ఎట్లా అంటే సార్, తెలిసింది ఎట్లా అంటే అందరూ సంతోషపడే విధంగా ఉంటుంది అన్నట్టు కూడా తెలిసింది. వెరీ గుడ్, వెరీ గుడ్. సో అది కాక ఇంకొకటి కూడా చెప్తాను సార్. ఎస్ సార్, మీ నోట నుంచి ఏదని చెప్తే అది గుడ్ న్యూస్ కింద ఉంటుంది సార్. చాలా హ్యాపీ వస్తుంది.
థ్యాంక్ యూ సార్. అదొక థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్. రాజేష్ గారు. అక్కడ రాజేష్ గారు మాటలు సిస్టమ్ వినిపించండి. లేదు కానీ చెప్పింది అయితే ఎక్సలెంట్ సార్ నిజంగా. రాజేష్ సార్, గుడ్ మార్నింగ్ సార్. రాజేష్ సార్, Yes, sir. లాస్ట్ మీ సార్ వర్డ్ సార్ సార్, వర్డ్ వచ్చే వరకు లాస్ట్ ఎంతమంది స్పందించారు? సార్ లాస్ట్ మీ పదంతోనే అందరం ఫేస్లని కలకలలాడుతుంది. గ్రేస్ తగ్గింది, ఎంతసేపు గ్రేస్ లేదు వాయిస్ లో, ఇప్పుడు పెరిగింది. ఓకే సార్, ఓకే సార్, ఓకే సార్. రాజేష్ మీ గారు మాటలు one minute దేవుడు అండి. దేవుడు తదాస్తు ప్రతిరోజు క్లాస్కి వచ్చి కంటిన్యూ సార్. ప్రతిరోజు క్లాస్కి వచ్చే వాళ్ళందరూ కూడా మనకి రాజేష్ గారు ఎప్పుడు అంటారు వాళ్ళు విజయాన్ని సాధిస్తారంటారు. చాలా సంతోషం సార్. ఆ వార్డు చాలా చక్కగా ఉంటుంది మీరు చెప్పేది. చిన్న హంబుల్ రిక్వెస్ట్ అండి, మన రత్నరాజు గారు అన్నయ్య నాగరాజు గారు, అమృతులు నాగరాజు గారు ఉన్నారండి. చాలా రోజులకి వచ్చారు సార్. వాయిస్ ఎలా ఉంటుంది ఒకసారి మాట్లాడిస్తాను సార్. చాలా కాలం అయింది పెద్దవారు. నాగరాజు గారు వెల్కమ్ సార్. మన సారు ఆండ్రాయిడ్ చేయండి సార్. మీరు ఎక్కడ నుంచి చూస్తున్నాను నేను సార్. అమృతలూరి నాగరాజు గారు సార్, పెద్దవారు వెల్కమ్ సార్. అవును సార్, అవును సార్, అవును సార్. చాలా సార్ ఫ్రీగా ఉంటే మాట్లాడండి సార్. ఛానల్ అయింది మీరు మాట్లాడండి సార్. సార్ ఒకసారి ఆండ్రాయిడ్ చేయండి సార్. సార్ తోని చాలా తక్కువ మాట్లాడాను, 2-3 సార్లు మాట్లాడడం అంతే. అవునవును. నాగరాజ్ సార్ కంఫర్టబుల్ గా ఉంటే కనుక మీరు హ్యాండ్ రైజ్ చేయండి సార్. ఈయన కూడా దుబాయ్ లో కువైట్ లో ఉండి వచ్చినట్టున్నారు సార్. ఓ అలాగా. 14 ఏళ్ళు ఉండి వచ్చాడండి దుబాయ్ లో. ఓకే 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 మాట్లాడాను పర్సనల్ గా లేకపోతే మీటింగ్ లోనో మాట్లాడడం. చాలా పెద్దవారు సార్. మరి బిజీగా ఉంటున్నారు ఇప్పుడు, హ్యాండ్ రైజ్ అయితే చేయలేదు, మరి నాకు కనబడట్లేదు. ఇవాళ అందరు ప్రశాంతంగా నిద్రపోతారు సార్. రాజేష్ గారు మీరు ఇచ్చిన అవును సార్, అవును సార్. అందుకే నేను సార్ ఎందుకంటే ఒక రకమైన డిసప్పాయింట్ లో ఉన్నారు సార్. యాక్చువల్ గా సీడ్ వాల్యూ చేసుకుంటానికి లేకపోయా 25 టోకెన్స్ అది దాన్ని ఆపేసే తర్వాత నేను డైలీ ప్రతిరోజు యాక్చువల్ గా టోకెన్ ఫార్మింగ్ చేసుకునేది. ఆ ఎర్రర్ వచ్చి అది నాకు ఒక రకమైన నాకు అది ప్రతిరోజు వర్క్ పెట్టుకునేవాడిని అర్ధరాత్రి దాకా హ్యాపీగా అన్ని వాల్యూస్ ఓపెన్ చేసుకుని దేంట్లో ఉన్నాయి 50 ఉన్నాయి అలా కొడతా ఉండేవాడిని. ఆ పని లేకుండా పోయింది నాకు. కనీసం అదన్నా వదిలినట్టు సో ఎర్రర్ లేకుండా ఉండేది. అందుకని మా బాబు చేత చేయించా ఈ క్రైటీరియా 2 యాడ్ పడిపోయిద్దాని అని. అవును, ఇట్లా ఉన్నాయి సార్ కొన్ని సిస్టమ్ లో కూడా. ఏంటంటే నోటిఫికేషన్ దాంట్లో ఇచ్చిన దానిలో కూడా కొన్ని టైం టు టైం చేయకపోతాము. సిస్టమ్ అయితే పర్ఫెక్ట్, అందులో నో డౌట్ అండి. నో డౌట్. చెప్పండి సార్. మీరు అంటే సార్ అన్ని పర్ఫెక్ట్ గా సాఫ్ట్వేర్ విషయంలో కానీ అంత పర్ఫెక్ట్ గా ఉంది. అది చూస్తేనే ఎంత వాల్యుబుల్ సాఫ్ట్వేర్ అర్థం అవుతుంది. కానీ ఈ చిన్న మిస్టేక్స్ వల్ల డిసప్పాయింట్ అవుతున్నారు కొంతమంది. మాకైతే ఏ ఇది లేదు కానీ ఇటువంటి ఒకసారి ఆనందం వచ్చిందని ఆవిరైపోతుంది మళ్ళీ ఒక 10 రోజులు 20 రోజులు పోగానే. అవునవును, అవును. ఆనందాన్ని మనము జీర్ణించుకోలోపే ఇంకోటి ఇదైపోతుంది, నెగిటివ్ అయిపోతున్నాం. అంటే ఇట్లా అయిపోయా అనిపిస్తుంది అనమాట. అవును, రేటు తగ్గినా మనం పెద్ద ఫీల్ కావట్లేదు. ఎందుకంటే అది ఎప్పటికైనా సిస్టమ్ దాన్ని మంచి రేటుకి వెళ్ళి మీ నోట్లకి వచ్చిన మాట అక్కడ వచ్చింది సార్. మీరు అన్నారు ఒక మాట, రేటు తగ్గినా నో ప్రాబ్లం అనే మాట. అక్కడ కూడా ఒక పెద్ద లీడర్ మాట్లాడినారు సార్. ఇది లీడర్ నచ్చుతున్నారంటే. అవును, ఈ ఆపకూడదండి. చేసుకునే వర్క్లు టోకెన్ ఫార్మింగ్ ఇటువంటివి దాన్ని ఇచ్చేస్తే మన పనులు మనం చేసుకుంటా ఉంటాం. 100% సార్. ఓకే సార్. ఇవాళ మాత్రం మంచి గుడ్ న్యూస్ విన్నాం. 4 రోజులు ఆలస్యమైనా పర్వాలేదు మాకు. అయితే సిస్టమ్ ఇవ్వాల్సింది ఎక్కడ ఆపట్లేదు సార్. మనకు రావాల్సిన మాత్రం పర్ఫెక్ట్ గా పడుతున్నాయి అన్ని. అది అదే మీరు అన్నది కరెక్టే సార్. కాకపోతే ఏంటంటే సార్, ఈ రోజులల్లా ఎట్లయిపోయినాయి సిస్టర్ అంటే సార్, ఎందుకంటే ఆశ చూపుతున్నాయి కదా సార్. ఆశ రోజు ఇస్తాం. సో దాన్ని చూసి మనం ఇక్కడ మనది ఎందుకు రావట్లేదు, మనం ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నాం కదా అనేది కూడా వస్తుంది కదా సార్ ఎవరికైనా. ఆలోచన వస్తుంది కదా సార్. ఇప్పుడు ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాము, ఏది 25 పీవీసీ మీటర్లు ఇచ్చినా కూడా మనం తీసుకోలేదు. బట్ కాకపోతే ఎందుకు బంద్ చేసింది సిస్టమ్ అనేది కరెక్టే. అది కూడా పాయింట్ కదా. తీసుకునే వాళ్ళు తీసుకుంటారు కదా సార్. అది ఇట్లా అన్నట్టు ఇది అనమాట. అంటే మనం అందరి గురించి చూస్తే
ఇవ్వాల్సిందే, ఓపెన్ అప్ ఉండాలి. రేపు పొద్దున నువ్వు కొత్త వారికి చెప్పాలనుకుంటున్నావు, ఇన్వైట్ చేస్తావు. ఇన్వైట్ చేస్తే అతను ఆల్రెడీ తనకు తెలిసిన వ్యక్తి అనుకో, వేరే వేరే సిస్టంలో ఉన్నాడనుకో, ఆ, ఓకే, అలా జమ అవుతూ ఉంటే ఎట్లా సార్ అని కూడా అతను అంటాడు. అన్నప్పుడు మనం ఏం సమాధానం చెప్తాం సార్? అవును. సో ఇట్లా అన్నట్టు. అందుకని చెప్పేసి మనకి ఇవ్వాల్సిందే ఖచ్చితంగా ఇవ్వాల సిస్టమ్. ఓకేనా? సో ఎనీవే, ఇంకా మరి మన ఇద్దరు ముగ్గురు లీడర్తో మాట్లాడిద్దాం సార్. మాట్లాడండి సార్. ఉండండి, మీరు కూడా ఉండండి, పర్వాలేదు. రమేష్ మల్లత్ సార్ ఉన్నారా మీరు? కంఫర్టబుల్గా ఉంటే వెల్కమ్. మల్లత్ రమేష్ సార్. మల్లత్ రమేష్ సార్. ఓకే సార్, బిజీగా ఉన్నారా మరి? వెల్కమ్ తాటిపల్లి శంకర్ సార్. వెల్కమ్ సార్ తాటిపల్లి శంకర్ సార్. ఇందాక చూశాను, మరి ఇప్పుడు మరి ఉన్నారా లేదా కనబడట్లేదు. ఇంతకుముందు అయితే చూసినాను. ఓకే, శంకర్ సార్ కూడా మరి బిజీగా ఉన్నారా? సార్ లేనట్టున్నారు సార్, తాటిపల్లి శంకర్ సార్. ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ అంటున్నారు అయితే, ఇంతకు ముందు నేను చూసినాను. Yes, sir. ఓకే, ఎనీవే. ఇంకా సో అక్కడ ఆ మీటింగ్ లో ఎవరి వాళ్ళ సార్ వచ్చారు. వెల్కమ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ గుడ్ మార్నింగ్ సార్, ఎవ్రీబడి గుడ్ మార్నింగ్ సార్. చాలా చక్కగా మన కువైట్ మీటింగ్ రన్ అవుతుంది సార్. సో ఎక్సలెంట్ గా ఈ రోజు గూగుల్ మీట్ లో ఏదైతే మనం పార్టిసిపేట్ అయ్యామో, చాలా మంచి మీటింగ్ మనం ఈ రోజు వినడం జరిగింది. సో అందరూ గ్రేట్ లీడర్స్ అందరూ కూడా మరి మీటింగ్స్ నడుపుతున్నటువంటి లీడర్స్ మరి చాలా ఎక్కువగా మరి ఇందాక మీరు అంటనే ఉన్నారు. సో 50 ఏళ్ళ USDT ఫార్మింగ్ మరి లిమిట్ ఎందుకు చేసింది అనేది కూడా చాలా మంది అడగడం జరిగింది. చాలా మంది ఇది ఎన్ని రోజుల తర్వాత సిస్టమ్ ఈ విధంగా చేయవద్దు కదా, మరి లక్షలలో ఫార్మింగ్ ఉంది, అది ఏ విధంగా అనేసి కూడా అడగడం జరిగింది సార్. చాలా పాయింట్స్ ఏదైతే $5 మరి BNB కట్ అవుతున్నటువంటి ఈ రోజు మరి కొన్ని గంటల నుంచి మరి అది కూడా మీరు అన్నట్టుగా మనం లైవ్ లోనే ఉండగానే పింగిసా మేడం చెప్పేసి 3.10 సమ్ అంత కట్ అవ్వడం జరిగింది. సో చాలా విషయాలు డిస్కషన్ అనేది జరిగింది సార్. చాలా విషయాలు మనం సిస్టమ్ కి అంటే నెగిటివ్ అని కాదు, సిస్టమ్ ద్వారా అంటే మనం ఫేస్ చేస్తున్నటువంటి మనం టీం ని ఏ విధంగా ముందుకు తీసుకురావాలి, మరి కొత్త వాళ్ళను ఏ విధంగా తీసుకురావాలి, సో ఏ విధంగా వస్తున్నటువంటి ఏదైతే రేటు మార్కెట్ రేట్ నో మనకున్నటువంటి సిస్టమ్ యొక్క రేటు మరి అది త్వరలోనే మనకు తొందరగా ఈక్వల్ కావాలనేసి, ఇంకా ఉన్నటువంటి ఫార్మింగ్ లో ఎలాంటి అయితే ఏదైతే ట్రస్ట్ వ్యాలెట్ లో ఉన్నటువంటి కొన్ని మనకు మరి ఎర్రర్స్ ఉన్నాయో ఆ ఎర్రర్స్ కూడా తొందరగా క్లియర్ కావాలనేసి, ఏదైతే బిట్గెట్ వ్యాలెట్ ఉందో అక్కడ కాకుండా మన యొక్క ట్రస్ట్ వ్యాలెట్ లోనే మరి 8.11 వరకు మనకు యథావిధిగా మరి ఎంత చక్కగా మనకు సీడ్ ఫండింగ్ టోకెన్ ఫార్మింగ్ అనేది చేసుకున్నాం. సో 8.12, 8.12.2, 8.13 కూడా ఈ వెర్షన్స్ అనేది పని చేయకపోవడానికి కారణాలు ఏంటి అనేది కూడా తెలుసుకోవడానికి కూడా మనం సిస్టమ్ కి ఏదైతే తెలియపరచాలనేసి కూడా ఆ లీడర్స్ కూడా చాలా చక్కగా అందరూ కూడా మరి అడగడం జరిగింది సార్. సో ఒక్కొక్క లీడర్ మీరు అన్నట్టుగా చాలా మరి లక్షలు కాదు కోట్లలో ఫార్మింగ్ అనేది చేసుకున్నారు. వారి యొక్క సెల్ఫ్ ఫార్మింగే కాకుండా టీం యొక్క మరి టీం అంటే బాధ్యత ఉంది కాబట్టి టీం మనం చెప్పడం ద్వారా సిస్టమ్ ని తెలుసుకుంటూ నేర్చుకుంటూ వచ్చిన వాళ్ళు. సో మన పైన కొంత మనకు బాధ్యత అనేది మనకు ఉంది కాబట్టి మనం వాళ్ళకు కూడా మనం ఏ విధంగా ఈ రోజు చెప్పేటటువంటి మాట ఏదైతే ఉందో అది నిలబెట్టుకోవాలంటే మరి ఒక వారం రోజులన 10 రోజులన మరి ఒక 1 వీక్ లోన ఒక 10 days లోన ఒక 1 month లోన అది మరి మాకు సిస్టమ్ తరఫున మరి ఎలాంటి మరి నోటిఫికేషన్ రావట్లేదు. సో అది కూడా రావాలి సో అనేసి కూడా చాలా మంది లీడర్స్ కూడా అందరూ కూడా మనకు ఏదైతే ఎదురవుతున్నాయో ఆ సమస్యలు కూడా అన్ని పరిష్కారం కావాలనేసి కూడా కోరడం జరిగింది సార్. సో ఫైనల్ టచ్ గా మనకు ఏదైతే మన సార్ ఉన్నారో మరి సిస్టమ్ కి అంటే మనం చెప్తున్నటువంటి లీడర్స్ మరి ఆ లీడర్స్ కూడా మనకు మంచి మాట చెప్పడం జరిగింది. సో అందరూ కూడా త్వరలోనే మంచి అప్డేట్స్ చూస్తారు. రేట్ ఇంకొకటి మన యొక్క టోకెన్ ఫార్మింగ్ ట్రస్ట్ వ్యాలెట్ ఉన్నటువంటి ఏదైతే మనకు ఇప్పుడున్నటువంటి సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా త్వరలోనే క్లియర్ అవుతాయి. మీ అందరి ముఖాలలో మన యొక్క అందరి ముఖాలలో మంచి వెలుగు రాబోతుంది. సో ఏదైనా భయం తర్వాతనే వెలుగు అంటే చీకటి తర్వాతనే వెలుగు అనేది ఉంటుంది. సో అందరూ కూడా వెయిట్ అండ్ సీ అనేసి కూడా చెప్పడం జరిగింది సార్. సో థ్యాంక్ యూ సార్, వండర్ఫుల్ సార్, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి థ్యాంక్ యూ సార్. రాజా సార్. Ramesh sir, thank you very much. Thank you.
థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ రమేష్ గారు, చాలా చక్కగా మాట్లాడారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ థ్యాంక్ యూ యూ సార్. థ్యాంక్ యూ సార్. రమేష్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ రోజు థ్యాంక్ యూ సార్. మనకి థ్యాంక్ యూ అక్కడ సార్. జరిగిందంతా బాగా క్లారిటీగా చెప్పారు. రాజేష్ సార్ మీరు షేర్ చేసుకున్నందుకు చాలా థ్యాంక్ యూ సార్. ఎందుకంటే మేము అటెండ్ కాలేకపోయాం కాబట్టి అక్కడ ఏం జరిగింది ఏంటన్నది మాకు తెలియదు కాబట్టి ఏదైనా మీరు అక్కడ జరిగిందల్లా మాకు తెలియపరిచారు. నిజంగా సార్. మీరు ఈ మాటలు చెప్తుంటే మాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది సార్. ఎందుకంటే ఈ ఏదైనా మీటింగ్ లో ఏదైనా సార్ రాజేష్ సార్ కానీ ఏదైనా మాట్లాడినప్పుడు ఏదైనా అప్డేట్ వచ్చే ముందే అలాగా ఒకసారి మనకి అలా చెప్తా ఉంటారు ఆయన. మరి సార్కి చెప్పినా తెలిసినా గానీ ముందుగా ఏది చెప్పరు గమ్మి ఇలాగా రాబోతుంది వస్తుంది అని చెప్పేసి ఇలా అనేటప్పటికి అది కరెక్ట్ గా వచ్చేటప్పటికి మనకి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇప్పుడు సేమ్ అలాగే మీరు ఇలా చెప్తుంటే మాకు చాలా హ్యాపీగా ఉంటుంది. ఇన్ని రోజులు మనం వెయిట్ చేసిన దానికి చాలా ఫీల్ అవుతున్న పర్సన్స్ అందరికి కూడా చాలా హ్యాపీనెస్ వస్తుంది సార్. మనకి సిస్టమ్ త్వరలోనే మనకి అప్డేట్ అంతా కంప్లీట్ అయ్యి మనకు వస్తుంది అని చెప్పేసి అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. వెల్కమ్ సార్ రాజేష్ సార్. వెల్కమ్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెల్కమ్. యా సో గ్రేట్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో కృష్ణప్రసాద్ సార్. వెల్కమ్ సార్. ఓకే కృష్ణప్రసాద్ సార్. ప్రసాద్ సార్ మాట్లాడండి సార్. సార్ గుడ్ ఈవినింగ్ సార్. నమస్తే. యా గుడ్ మార్నింగ్ సార్. నమస్తే సార్. నమస్తే సార్. సార్ ప్లాట్ఫామ్ మీద ఉన్న అందరు లీడర్స్ కి నమస్కారం సార్. నేను బయట ఉన్నాను, కొన్ని డిస్టర్బెన్స్ ఉంటే ఏమనుకోవద్దు సార్. మీరు చెప్పిన తర్వాత మాకు చాలా ధైర్యం వచ్చింది సార్. మీరు చెప్పిన తర్వాత మాకు మంచి అప్డేట్ వస్తుందని ధైర్యం వచ్చింది. చాలా సంతోషం సార్. బట్ నేను కోరుకునేది ఏంటంటే లీడర్స్ అందరూ మార్కెట్ లో బిజినెస్ చేయాలి అంటే కొంత న్యూ జాయినింగ్ చేయాలంటే మినిమం కాయిన్ $1 ఉండవలసి వస్తుంది సార్. $1 ఉండవలసి వస్తుంది. $1 ఉంటే గనక మేము వచ్చిన రిలీజ్ అయిన మాకు యూఎస్డిటీలు ఉంటాయి కదా, డైలీ రిలీజ్ అయ్యే యూఎస్డిటీలు మేము ఆటోమేటిక్ గా మేము బైనాన్స్కి వెళ్ళి చేంజ్ చేసుకోవడానికి ఆ రేట్ లో మాకు అవకాశం ఉంటది. ఎవరైనా మా దగ్గర తీసుకోవడానికి ఉంటది. ప్లస్ ఆ అమౌంట్ అనేది అంటే 83 రూపీస్ 85 రూపీస్ అనేది మాకు రావడం జరిగితే న్యూ జాయినింగ్స్ ఎవరినైనా ఇమీడియట్ గా మనం జాయిన్ చేసే అవకాశం ఉంటది. కాబట్టి మీరు సిస్టమ్ కి ఆ విధంగా గైడ్ చేస్తారని, ఆ విధంగా ఇన్ఫర్మేషన్ ఇస్తారని మా కోరిక సార్. మేము లీడర్స్ ప్లాట్ఫామ్ మీద వర్క్ చేయాలి, న్యూ జాయినింగ్స్ రావాలి అని అంటే మీరు ఈ విధంగా కొంచెం గైడ్ చేస్తారని మేము కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఖచ్చితంగా సార్. ఖచ్చితంగా సార్. షూర్ 100% మీ మాటతో మేము ఏకీభవిస్తాం సార్. ఖచ్చితంగా మనం బయటకు రావాలంటే, మనం వెళ్ళాలంటే కంపల్సరీగా మనకు ఉండాల్సిందే. మీరు అన్నట్టుగా ఖచ్చితంగా ఆ ప్రైజ్కి రావాలి. సో అది కాకుండా లోపల బయట కూడా ఒక రేట్ ఉండాలని కూడా మనము దాని గురించి కూడా సిస్టానికి విన్నవించినాం సార్. సో థ్యాంక్ యూ సార్. ఈ రేటు న్యూ జాయినింగ్స్ ఎవరైనా డబ్బులు పెట్టుకుని జాయిన్ అయ్యే వాళ్ళకి మనం తక్కువగా జాయిన్ చేయగలుగుతున్నాం సార్. బాగుంది. కానీ అందరూ ఆ రేంజ్ లో లేరు కదా సార్. అందరూ ఆ రేంజ్ లో లేరు. కొంతమంది మాత్రం ఉన్నారు. డబ్బులు పెట్టుకునే వాళ్ళు డెఫినెట్ గా జాయిన్ అవుతున్నారు, బెనిఫిట్ పొందుతున్నారు. కానీ లీడర్స్ మాత్రం బెనిఫిట్ పొందలేకపోతున్నాం సార్. కొంచెం ఆలోచించండి సార్. థ్యాంక్ యూ. షూర్ సార్. ఖచ్చితంగా ఏకీభవిస్తున్నాం సార్. థ్యాంక్ యూ సార్. మీ మాట ఏకీభవిస్తున్నాం. సో నెక్స్ట్ ఎనీ లీడర్ ప్లీజ్ మాట్లాడాలనుకుంటున్నారా? వెల్కమ్ సార్. ఎందుకంటే రాజేష్ సార్. ఎస్ సార్. వెల్కమ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. అందరికి గుడ్ ఈవినింగ్. బ్యానర్లో ఉన్న అందరికి. నేను ఒక ఆర్టికల్ చదివాను సార్. ఇవాళ పొద్దున్న ఆర్టికల్ ఏం చదివానంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పైన ఒక ఆర్టికల్ రాశారు సార్. అది చదివినప్పుడు ఏఐ పైన 2024, 2025 ఈ 2 సంవత్సరాల్లో, ఇప్పుడు జరుగుతున్న సంవత్సరం, రాబోయే సంవత్సరంలో ప్రతి విషయంలోనూ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కృత్రిమ మేధస్సు అనేది తీసుకురాబోతున్నారు సార్. నాకు తెలిసి మన సిస్టమ్ లో జరుగుతున్న చేంజెస్ కూడా బాగా అనలైజ్ చేస్తే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పైన పూర్తిగా వాళ్ళు వర్క్ చేస్తున్న విధానం కనిపిస్తుంది సార్ క్లియర్ గా. ఇప్పుడు చూడండి, మనకు రెడీమ్స్ కానీ అన్ని కూడా ఆటోమేటిక్ జరుగుతున్నాయి. ఏ టెక్నాలజీని పూర్తిగా అనుసంధానం చేయడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే సిస్టమ్ కొన్ని రెడీమ్స్ కానీ జరగట్లేదంటే దాన్ని కొలైడ్ చేస్తున్నారు సార్. ఆ కొలైడ్ చేయడంలో కొన్ని జాప్యం జరుగుతుంది అంతే సార్. అంతకు మించి సిస్టమ్ మనకు ఇబ్బంది పెట్టాలని కానీ ఇలా కొద్ది రోజులు ఇచ్చి తర్వాత మళ్ళా ఇబ్బంది పెట్టే రకంగా అప్డేట్ తీసుకొచ్చే విధంగా అయితే లేదు. కానీ ఇది పూర్తిగా ఏఐ పైన అనుసంధానం చేసే విధంగా దిశగా ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి సార్. ఇది ఖచ్చితంగా కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది మన సిస్టమ్. మనం టెస్ట్ వాలిటీలో చూస్తే
కానీ జరిగేటువంటి పర్యవసం అన్ని కూడా అలాగే అనిపిస్తున్నాయి సార్. థ్యాంక్ యూ. ఈ విషయం చేద్దామని చెప్పాను సార్. షూర్ సార్, ఖచ్చితంగా సార్. థ్యాంక్ యూ సార్, ఖచ్చితంగా. సో రామ్ తేజ సార్ వచ్చారు, వెల్కమ్ సార్. సార్ వాయిస్ క్లియర్ గా ఉంది సార్? క్లియర్ ఉంది సార్. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి గుడ్ ఈవినింగ్ సార్. అదే మంచి గుడ్ న్యూస్ చెప్పారు సార్ మీరు కూడా. మన వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్న దానికి ఒక మంచి టాపిక్ ఇచ్చి కొంచెం బూస్టప్ ఇచ్చారు సార్. అయితే మెయిన్ గా సార్ మన వాళ్ళు ఏ చిన్న అప్డేట్ వచ్చినా కానివ్వండి, ఏదన్నా ఒక చిన్న విషయం వచ్చినా కానివ్వండి, దానికి ఏంటంటే ఎక్కువగా ఆలోచించేస్తున్నారు సార్. ఇది ఎలా వెళ్తున్నారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సిస్టమ్ అర్థం చేసుకోవట్లేదు. మనం ఫేజ్ 2 లో రన్ అవుతున్నాము, ఇంకా అప్డేట్ లో ఉంది, ఇంకా చాలా వర్క్ పెండింగ్ ఉంది, ఇవన్నీ ఆలోచించకుండా కంగారు పడిపోయి చాలా మంది అయిపోయింది అని ఎన్నిసార్లు సార్, ఒకసారి 2 సార్లు, సంవత్సరం 2 సంవత్సరాల నుండి అయిపోయింది అనే మాట వినుకుంటానే వచ్చాం. ఇక్కడ చేసుకునే అప్డేట్ జరుగుతానే ముందుకెళ్తాను పీవీసీ మ్యాటర్. ఇంకా నన్ను ఆలోచించారు ఇంకా డెవలపింగ్ లో అప్పుడు 1-2 రోజులు లేట్ అవుతుంది. అదేదో మనము సిస్టమ్ ఫేవర్ ఉన్నట్టు కాదు సార్. అది అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మీరు వేరే వాటికి కూడా కంపేర్ చేసుకున్నా, వేరే వాటికి తీసుకున్నా కూడా మనకి కనపడతాయి. ఎంత పెద్ద బైనాన్స్ అప్డేట్లోకి వెళ్ళినా 1 వీక్ వెయిట్ చేయాల్సిందే. వేరే కాన్సెప్ట్స్ లో చూసుకున్నా మీరు ఏదైనా అప్డేట్ ఉందంటే 10 days, 20 days, 30 days వెయిట్ చేయాల్సిందే. అన్ని కంపేర్ చేసుకునే చూడాలి సార్. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే సార్, మీరు ఇవాళ రోజులు చూసుకుంటే సార్ మనీ ఎర్నింగ్ సోర్సెస్ అనేవి చాలా ఉన్నాయి. 1-2 కాదు సార్. మనీ ఎర్న్ చేయాలంటే దానికి చాలా సోర్సెస్ మార్కెట్లోకి వచ్చాయి. కానీ అన్నిట్లో సక్సెస్ఫుల్ అవుతున్నారు అంటే లేదు సార్. అన్నిట్లో సక్సెస్ఫుల్ ఎవ్వరు అవ్వలేదు. ఎందుకంటే ఒక బిజినెస్ పెరుగుతుందంటే ఇంకో బిజినెస్ డౌన్ ఉంటుంది. అలాగే దాంతో కంపేర్ చేసుకోండి, అలాంటి బిజినెస్లతో కంపేర్ చేయండి. సరే, పెరుగుతున్న బిజినెస్లతో పీవీసీ మ్యాటర్ కంపేర్ చేయండి. ఎక్కడ ఉంది సార్ మార్కెట్లో? నేను చెక్ చేసిన వాటిల్లో ఉన్నాయి, కానీ అవి 20%, 30%, 40% మార్జిన్లు మాత్రమే ఉన్నాయి. ట్రేడింగ్ గురించి కాకుండా చెక్ చేసుకుంటే సిస్టంలో ఫార్మింగ్ గురించి కానివ్వండి, సీడ్ ఫండింగ్ గురించి వచ్చేవి మీరు కంపేర్ చేసుకుంటే సార్ 30%, 40%, 50% పర్ ఇయర్ అంతే. కానీ ఇక్కడ మన ఫార్మింగ్ అనేది ఒక బ్యూటిఫుల్ డిజైన్ తోటి తీసుకొని వచ్చి ఒక మంచి క్యాలిక్యులేషన్స్ తోటి క్రైటీరియాస్ అనే సెక్షన్ పెట్టి ఇంత ఫాస్ట్ గా ఇన్కమ్ అనేది ఫ్లో ఇస్తున్నారు మనకి. అన్నిట్లో చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి సార్. ఏంటంటే రేపు మనం రీడింగ్ కొట్టేటప్పుడు సడన్ గా ఒక పర్సన్ రీడింగ్ కొడతారు, రీడింగ్ కొట్టిన తర్వాత $100 కనబడకుండా వెళ్ళిపోతాయి. సీడ్ ఫండింగ్ లోకి వెళ్తాయా? వెళ్ళవు, ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి అన్నిటిని అప్డేట్ క్లియర్ గా చేసుకున్న తర్వాత మనం ముందుకు ఒక ప్రొడక్ట్ అనేది తీసుకొని వస్తుంది సార్. ఈ ప్రాసెస్ లో మనం కొంచెం కూడా ఓపిక పట్టకుండా ఎంతసేపు నెగిటివ్ ఫీలింగ్ లో ఉండడము, అది ఒకసారి 2 సార్లు కాదు సార్, రిపీటెడ్ గా మనం అనుకుంటానే ఉంటున్నాం, రిపీటెడ్ గానే మన వాళ్ళు అదే ఫీల్ అవుతున్నారు. ఆ ఫీలింగ్ లో ఉండకండి సార్. ఎందుకంటే అప్డేట్ ప్రొడక్ట్ వచ్చిన తర్వాత మీకు దాని రిజల్ట్ కనబడుతుంది. ప్రతిసారి అప్డేట్ వచ్చిన తర్వాత కంపల్సరీగా దాని ఫామ్ అంటే ఒక పీసీ మెథడ్ని ఎలా యూజ్ చేసుకోవచ్చో మీకు అప్పుడు తెలిసింది సార్. ఇది ఇంకా బేసిక్సే. మార్కెట్లో ఎక్కడ కూడా లేదు సార్. మార్కెట్లో నేను పర్సనల్ గా చెక్ చేసిన దగ్గర ఎక్కడ కూడా ఇంత టైప్ ఆఫ్ రిటర్న్, ఇన్ని టైప్ ఆఫ్ సోర్సెస్ పెట్టి ఎక్కడ కూడా లేవు. ఏదన్నా ఉంటే మీకు ఏదన్నా పీసీ మెథడ్ డౌట్ ఉంటే ఒకసారి వెళ్ళి చెక్ చేసుకొని రండి. మీరు ఈ లోపు ఒకసారి వెళ్ళి 1 నెల 2 నెలలు వెళ్ళి అవతలకి వెళ్ళి చెక్ చేసుకొని దాని నుండి వచ్చిన ఇన్కమ్ ఎంత ఉందో, ఎన్ని రోజులు పడుతుందో దానికి దీనికి కంపేర్ చేసుకొని రండి మళ్ళీ రిటర్న్. అప్పుడన్నా పీవీసీ మెథడ్ కెపాసిటీ ఏంటో మీకు అర్థమైంది. కాబట్టి చూసుకోవాలి సార్. ఏంటంటే అన్ని కంపేర్ చేసుకోవాలి. మంచి ఏది చెడు ఏంటి, మీకు ఇంట్రెస్ట్ ఉంటే అది కూడా చేయండి, చేసి చూడండి. దాన్ని దీన్ని కంపేర్ చేయండి, రిజల్ట్ కనపడుతుంది కదా మనకి. ఎన్ని మెథడ్ క్రిప్టోలో నేను పర్సనల్ గా ఎన్ని చూసి ఎక్కడ కూడా ఇంత పర్ఫెక్ట్ గా ఇది లేదు ఎక్కడ కూడా. ఇంకా డెవలపింగ్ లో ఉంది కాబట్టి, ఇంకా పూర్తి ప్రోడక్ట్ కాదు కాబట్టి మనం ఈ అన్నిటిని కూడా తట్టుకుంటూ ఉండాలి కొన్ని రోజులు, తప్పదు. ఎందుకంటే అందరి జీవితాలు దీని మీద డిపెండ్ అయి ఉన్నాయి. నా పర్సనల్ గా నా లైఫ్ కూడా దీని మీద డిపెండ్ అయి ఉన్నాను.
ప్రతిరోజు నేను ఆలోచిస్తుంటాను ఎప్పుడు టీవీ మెటా ఓపెన్ అవుతుంది, ప్రతిరోజు వెయిట్ చేస్తూనే ఉంటాం, ప్రతిరోజు దాని గురించి అప్డేట్ కోసమే వెయిట్ చేస్తున్నాం. జరిగే ప్రాసెస్ ని కొంచెం ఓపిక బట్టి మనం కూడా వెయిట్ చేస్తూ వచ్చిన దాన్ని కన్సిడర్ చేసుకోవాలి సార్. మనం కూడా $5 పెట్టారని కానీ కంగారు పడ్డాం, మళ్ళీ కొంతసేపు మళ్ళీ $3 అనేసరికి రిలీఫ్ అయ్యారు కొంతసేపు. ఒకవేళ $5 పెట్టారు అనుకోండి, $500 కి రీడింగ్ పెట్టినప్పుడు అది మనకి అవ్వదా సార్? అవుతాయి సార్, ఎందుకంటే జరిగే ప్రాసెస్ లో అప్డేషన్స్ లో కొన్ని టెక్నికల్ గా ప్రాబ్లమ్స్ ఇష్యూస్ వస్తుంటే వాటిని మళ్ళీ రెక్టిఫై చేసి ఆ ప్రాబ్లమ్ ని మళ్ళీ వీళ్ళు సాల్వ్ చేయడానికి కొంచెం టైం పడుతుంది. అన్నిటికీ వెయిట్ చేయాలి. వెయిట్ చేయకుండా మనం కంగారు పడితే అవ్వదు సార్ ఎక్కడ కూడా. అయితే ఇప్పుడు సార్ చెప్పినప్పుడు మంచి అప్డేటే వస్తుంది సార్, మనం వెయిట్ చేద్దాం దాని గురించి కూడా. ఇంకా ముందు చాలా ఉంది సార్, ఇంకా మనం ప్రతిరోజు చేసేదే ఇంకా ముందు చాలా ఉంటుంది. అది చూసిన తర్వాత సార్ అసలు ఫార్మింగ్ పేజ్ కంపేర్ చేస్తున్నాం సార్. మనం ఫార్మింగ్ పేజ్లో అసలు ఇవాళ రోజు అసలు ఎక్కడ కూడా ఒక్క రోజు కూడా ఆపకుండా, ఒక రోజు ఆపిన తర్వాత రోజు దాన్ని వచ్చేటట్టు దాన్ని ఇది చేసి ఎలా డిజైన్ చేస్తే చూడండి సార్. రీయూజబిలిటీ అది వచ్చిన ప్రోగ్రెస్ ని రీయూజబిలిటీ చేసుకుంటూ ఎక్కడో నేను నా పర్సనల్ గా ఒక 30,000-40,000 ఇప్పటి వరకు ఫార్మింగ్ చేశాను. 1 lakh మొదలు పెట్టి నాకు సిస్టమ్ ఇచ్చిన డీటెయిల్ తో 30,000-40,000 కంటే ఎక్కువ 30,000-40,000 కంటే ఎక్కువ USDT తోటి ఫార్మింగ్ జరుగుతున్నాయి. ఎలా పాసిబుల్ సార్ అది? నా పర్సనల్ గా నేను పెట్టింది 1.5 lakh 1,20,000 అంతే సార్, ఎక్కువ పెట్టలేదు. వచ్చిన డీటెయిల్ తోటి ఇదంతా రొటేషన్ జరిగింది. ఎందుకంటే మనం ఎంత కావాలని అనుకుంటున్నామో అంత పెట్టుబడి పెట్టుకోవాలి. ఎంత పెట్టుబడి ఉందో దానికి మల్టిపుల్ గా ఎంత తెచ్చుకోవాలో ముందే క్యాలిక్యులేషన్స్ చేసుకొని ఇలాంటి బిజినెస్ లో దిగాలి. ఏంటంటే కొంతమంది చాలా డిసప్పాయింట్ మెయిన్ ఎక్కడవుతున్నారంటే సార్, కొంత బల్క్ అమౌంట్ పెట్టుకున్నారు, దాన్ని ప్రాపర్ వేలో చేసుకోకుండా, దాని ప్రాపర్ వేలో ఒక లైన్ లో నడపకుండా ఎట్లా పడితే అట్లా చేసుకొని దాని ఇంకా రిజల్ట్ రాలేదు అని చెప్పి వెయిట్ చేసి అయిపోయింది అని చెప్పి ఈ ఫీలింగ్ లో ఉన్నారు. ప్రాపర్ గా చేసుకోవాలంటే ఈ పాటికి ఆ పెట్టిన దాన్ని 10 times లో మనము కన్వర్ట్ చేసుకునే కెపాసిటీ ఉంది దీంట్లో. ఇది అర్థం చేసుకోవాలి సార్. చాలా మందికి తెలిసే ఉంటారు, మళ్ళీ కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు మనకి. అన్ని కూడా మన మంచిగా జరుగుతాయి. ఇంకా ముందుంది దాని గురించి మళ్ళీ అప్డేట్స్ వచ్చిన తర్వాత ఇంకా మంచిగా నీట్గా ఇంకా మంచిగా దీని గురించి అందరం కూడా డిస్కషన్ చేసుకుందాం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఎస్ సార్, మీరు అన్నట్టుగా 100%. సో మనము దీన్ని ఎప్పుడు మాట్లాడుకున్నట్టుగానే మరి ఇది అర్థం చేసుకోవడంలో చాలా మనం పొరపాటు పడతాము. ఇంకొక విషయం ఇక్కడ చెప్తాను. మనము అప్పుడప్పుడు ఎస్ సార్, మీరు మ్యూట్ సార్, ఒకసారి మీరు చేసుకుంటే మాట్లాడతారు సార్. మాట్లాడంటే నో ప్రాబ్లం సార్. ఓకే, థ్యాంక్ యూ. సో ఇక్కడ అప్పుడప్పుడు ఈ విషయం కూడా జరిగింది. మరొకటి గుర్తొచ్చింది నాకు ఇక్కడ. సో మనం BNB గురించి మాట్లాడుతున్నప్పుడు సో ఒకరిద్దరు లీడర్లు సార్ వీఆర్ టు అర్నింగ్ crore రూపీస్, అంటే మనం కోట్లలో సంపాదించుకుంటున్నాం, 5 BNB లేదు సార్, 10 BNB అయినా పర్లేదు అనే మాట కూడా అక్కడ రావడం జరిగింది అనమాట. సో నేను ఏంటంటే ఫైనల్లీ మనం అర్థం చేసుకోవడంలోనే మరి ఉంది పొరపాటు. సో చాలా ఇప్పుడు రామశేష్ సార్ అన్నట్టు ఇంకా మన అందరూ మాట్లాడినట్టుగా సో విషయం ఏంటంటే, సో దీంట్లో మనకు చాలా హ్యూజ్ అమౌంట్ మనం సంపాదించుకుంటాం. బట్ ఏంటంటే మనం చేయాలి, ఇందాక సార్ అన్నట్టుగా ఏంటంటే సో దాన్ని ఎలా మల్టిపుల్ చేసుకోవడంలో తెలియట్లేదు. ఎస్, 100% కరెక్ట్, 100%. సో కొంతమందికి ఏంటంటే రీఫార్మింగ్ చేయాలన్నా నేను ఎందుకు రీఫార్మింగ్ చేయాలా అంటే వచ్చింది మళ్ళీ అట్లా నేను ఎందుకు పెట్టాలా అని అర్థం అంటారు. సో ఇప్పుడు సార్ మాట్లాడిన దాంట్లో ఏంటంటే నేను పెట్టింది 1.5 lakh, ఐ థింక్ 1 lakh లేకపోతే 2 lakh బిలో. సో అది ఇప్పుడు ఎంత అయింది, యూజ్ అమౌంట్ అయింది. ఎందుకు అయింది అది? సో దాన్ని ప్రాపర్ వేలో యూటిలైజ్ చేశాడు. సో మళ్ళీ ఎక్కడో ఒకడ మనకి దగ్గరనే నాలెడ్జ్ లోపం. నేను అది
ఓకే, అంటే ఇది కూడా కావచ్చు, డబ్బులు ఉండాలని అందరి దగ్గర అనేది ఉంటుంది కదా ఎప్పటికీ సార్. నేను అది ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటాను. సో అందరి దగ్గర డబ్బులు ఉండాలని లేదు, అందరి దగ్గర డబ్బులు లేకపోవడం అనేది లేదు, అట్లా కాదు. ఓకే, అందరికీ అవసరాలను బట్టి ఉంటాయి, బట్ యూటిలైజ్ చేయడంలో కూడా మనం తెలుసుకోవాలి. అందుకే నేను ఎక్కువ మీరు నాలెడ్జ్ తీసుకొని నేను చెప్తాను. నేను డబ్బులు పెడతారా పెట్టారా తర్వాత విషయం, అది మీ ఇష్టం. పెడతారంటే వేరే వాళ్ళ గురించి అవుతుంది, పెట్టుకుంటారా లేదా అనేది మీ ఇష్టం. బట్ దాన్ని పెట్టుకున్న వాళ్ళకు యూటిలైజ్ చేసుకోవడంలో కూడా మనము కొంచెం లోపం ఉంది. సో అన్ని తెలుసుకోండి. సో ఓకే, ఎనీవే, సో మనకైతే మంచి అప్డేట్ అయితే మరి రావడం జరిగింది ఈ రోజు. ఇంకా చాలా సంతోషంగా అనిపించింది అక్కడ, ఎందుకంటే మన లీడర్లు కూడా చాలా మంది ఉన్నారు అక్కడ, నేను చూశాను అక్కడ. బట్ నేను ఎవరి పేరు ఎత్తట్లేదు, బట్ ఎందుకంటే జనరల్ గా రమ్మని చెప్తున్నా, పిలుస్తున్నాను అంతే తప్ప. సో మరి పార్ట్నర్స్ ఎవరు వరి అవ్వాల్సిన పని లేదు, రోజులాగానే. సో మరి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. సో షేర్ చేసుకున్న వాళ్ళకి కూడా చాలా చాలా థ్యాంక్ యూ. ఈ రోజు ఎవరైతే షేర్ చేసుకోవాలి లీడర్స్, దాన్ని రేపు షేర్ చేసుకుంటే నో ప్రాబ్లం. సో వీ హ్యావ్ టైం, ఓకేనా. సో మనకు మరి 8:41 అయింది, 11 నిమిషాలు ఇంకా ఎక్స్ట్రా అయింది. సో థ్యాంక్ యూ ఆల్. పీవీసీ మెటా, పీవీసీ విల్ నెవర్ ఎండ్. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ రాజేష్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. జై పీవీసీ మేట. థ్యాంక్ యూ రాజేష్ సార్. జై పీవీసీ మేట. పీవీసీ మేట విన్నారు. జై పీస్ మెట జై పీవీసీ మేట. ఏ జరిగినా మన మంచిగా సార్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ రమేష్ సార్, థ్యాంక్ యూ రామ్ తేజ సార్, థ్యాంక్ యూ వెంకట్ సార్. జై పీవీసీ మేట. ఈ రోజు ఎవరికైతే మాట్లాడాలనుకున్న వాళ్ళకి ఛాన్స్ దొరకలేదు అనుకున్న వాళ్ళకి ఖచ్చితంగా రేపు మీరు షేర్ చేసుకోండి సార్. సో ప్రతి ఒక్కరు, అందరికీ ఇక్కడ అందరూ అర్హులే, ప్రతి ఒక్కరు మాట్లాడచ్చు, ప్రతి ఒక్కరు షేర్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఇది మనందరిది, ఓకేనా. థ్యాంక్ యూ.